పెట్టేది ఏమి ఉండదు. ఇదేం సరిగ్గా రావట్లేదు. టైం చూడండి, ఏమి ఇచ్చాడు చూడు మనకి. ఏ 40 కిలోమీటర్ దూరాన్ని కవర్ చేయడానికి బి కంటే 2 గంటలు పడుతుందంట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేవాడు ఎన్ని కిలోమీటర్లు పోవాలంట, 40 కిలోమీటర్స్ పోవాలి. బి కూడా 40 కిలోమీటర్లు పోతాడు. ఏ అండ్ బి ఇద్దరు కలిసి 40 కిలోమీటర్లు పోతారు అనుకుంటే ఏ తీసుకునే టైం ఎంత అంటున్నాడు చూడండి. బి ఎంత తీసుకుంటుందని తెలియదు టైం. సో బి ఫర్ ఎగ్జాంపుల్ X అవర్స్ తీసుకుంటే వీడు ఎన్ని అవర్స్ తీసుకుంటాడంట, X+2 అవర్స్ తీసుకుంటాడంట. ఒకవేళ నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏమంటున్నాడంటే ఏ అనేది స్పీడ్ డబుల్ అవుతుందంట. నెక్స్ట్ కండిషన్లో ఏమంటున్నాడు, ఏ గురించి స్పీడ్ ఏ అనే స్పీడ్ ఏమవుతుందంట, ఒకవేళ డబల్ అయితే గిన అప్పుడు ఎన్ని కిలోమీటర్లు పోతాడంటే ఏ అనేవాడు 80 కిలోమీటర్లు పోవడానికి ఎంత టైం పడుతుందని చెప్తున్నాడు చెప్పండి. రైట్, 80 కిలోమీటర్లు పోవడానికి చూడండి బి తీసుకునే సమయం కంటే ఇక్కడ చూడండి ఏ తన వేగాన్ని రెట్టింపు చేస్తే అతను 80 కిలోమీటర్లు అధిగమించడానికి బి కంటే 1/2 అవర్స్ ఎక్కువ పడుతుంది అని క్వశ్చన్. ఎంత ఇచ్చిన టైం అక్కడ 1/2 అవర్స్ అనేది ఎక్కువ పడుతుంది అని క్వశ్చన్. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎన్ని కిలోమీటర్ల గురించి మాట్లాడుతున్నాడు, 80 కిలోమీటర్ల గురించి మాట్లాడుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసిన ఇక్కడ చూడండి ఏకి బికి డిఫరెన్స్ ఎంత ఉన్నది, 2 గంటలు ఉన్నది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఏ అనేవాడు ఈ ఎక్స్ కాకోకున్నట్లు ఇక్కడ 2 అవర్స్ తీసుకున్నాడు అనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 అవర్స్ ఉంది కదా, ఈ 2 అవర్స్ ఒకవేళ ఇదే 80 కిలోమీటర్ని 40 కిలోమీటర్ని 80 కిలోమీటర్లకి చేసేగిన అప్పుడు ఇదేమైతే చెప్పండి. ఇదే స్పీడ్తోనే స్పీడ్ అని డబల్ లేదనుకున్నాండి, ఇదే స్పీడ్తో కనుకుంటే ఇది ఏమైతే మళ్ళీ X+2 యాడ్ చేస్తామా లేదా, అంటే ఈ 4 ఇది ఏమైతుంది ఇక్కడ ఇది అనేది 4 అవర్స్ అవుతుందనే లేదా. సో మనకి ఇక్కడ కంపారిజన్ ఇస్తుంటాడు. అంటే ఈ 80 కిలోమీటర్లు సాధారణ వేగంతో పోయేది 80 కిలోమీటర్లు, నెక్స్ట్ ఒకవేళ స్పీడ్ పెంచినప్పుడు పోయే 80 కిలోమీటర్లకి డిఫరెన్స్ ఇచ్చినాడు మనకి 1/2 అని క్వశ్చన్. అట్లా బీతో కంపారిజన్ చేస్తే కదా అప్పుడు ఇక్కడ ఎన్ని అవర్స్ వచ్చింది మనకి 4 అవర్స్ వచ్చింది. సో మనకి ఇక్కడ ఎంత వచ్చింది 1/2 అవర్స్ వచ్చింది. అంటే డిఫరెన్స్ ఎంత ఉన్నది 1/2 అవర్స్. ఈ 1/2 అనేది ఇది స్పీడ్ కదా, ఏ రెట్టింపు స్పీడ్ అని క్వశ్చన్ అప్పుడు. సో మనకి డిఫరెన్స్ ఏమైతే చెప్పండి 2:1. అంటే రేషియో ఎన్ని భాగాలు ఉంటుంది డిఫరెన్స్, ఆ ఒక భాగానికి ఎంత ఇచ్చినట్టు 2, 2, 4, 1 5/2. సో ఇప్పుడు 5/2 ఒక భాగానికి మనకి ఎన్ని భాగాలు కావాలా, 2 భాగాలు చేసి చెప్పండి 5/2 ఇంటూ 2. సో 2 క్యాన్సిల్ చేసి మనకి ఎంత వస్తుంది 5 అవర్స్. ఎవరు తీసుకునేది ఇది ఏ తీసుకునేది, ఎన్ని కిలోమీటర్స్కి ఏ తీసుకునేది 80 కిలోమీటర్కి సంబంధించి చేసినాం. ఒకవేళ ఇప్పుడు వీళ్ళకి సంబంధించి బీకి మనం క్యాల్కులేట్ చేయాలంటే ఎవరు క్యాల్కులేట్ చేయాలంటే బీకి క్యాల్కులేట్ చేయాలంటే ఎన్ని అవర్స్ వస్తుంది చెప్పండి. అప్పుడు చెప్పండి ఇక్కడ చూడండి మీకు ఒక క్లారిటీ ఉంటుంది. మీకు ఇక్కడ ఎంత కష్టం అంటే 40 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయడానికి బీ కంటే 2 గంటలు సమయం అనేది తక్కువ పడుతుంది. బట్ ఏ అనేది రెట్టింపు స్పీడ్తో పోయినప్పుడు 80 కిలోమీటర్లు అధిగమించడానికి బీ కంటే 1/2 అవర్స్ అనేది ఎక్కువ పడుతుంది అని కష్టం అంటున్నాడు. నెక్స్ట్ మళ్ళీ 120 కిలోమీటర్లు కవర్ చేయాలి. ఎవరు కవర్ చేయాలా, బి అనేవాడు 120 కిలోమీటర్లు కవర్ చేయడానికి ఎంత వేగంతో పోవాలి, ఎంత టైం తీసుకుంటాడనే కదా, అదే వేగంతో ప్రయాణిస్తే అని కష్టం అంటున్నాడు. ఏం తెలియదా అదే వేగంతో, అదే వేగం అంటే ఎవరు చెప్పండి, అదే వేగంతో ప్రయాణిస్తే ఇక్కడ చూడండి ఇంగ్లీష్లో ఏమని ఇచ్చాడా, టు కవర్ ద డిస్టెన్స్ 120 కిలోమీటర్స్ హౌ మచ్ టైమ్ ఇన్ అవర్ బి టేక్ ద ట్రావెలింగ్ అట్ ద సేమ్ స్పీడ్. ఓకేనా, అదే వేగంతో పోతే ఎంత టైంలో పోతుంది అని క్వశ్చన్. ఇప్పుడు మనకి బీకి మాత్రం ఎంత టైం తీసుకుంటాడు అనేది కనుక్కుంటే చాలు. స్పీడ్ కనుక్కోవాలి కదా, మనము కనుక్కోవాల్సింది ఏం కనుక్కోవాలా, స్పీడ్ కనుక్కోవాలి, టైం కనుక్కోవాలా. ఏం చెప్తున్నాడు వాడు, ఫస్ట్ టైం అడిగేది. ఓకే సర్లే ఇచ్చి పెట్టి 120 కిలోమీటర్లకు అయితే, బట్ 80 కిలోమీటర్స్ అయితే కంపారిజన్ ఏతో ఇచ్చినట్టే లేదా, ఏతో కంపారిజన్ ఇచ్చారు కదా. సో మనకి ఏకి ఎంత వచ్చిందో టైం ఇడ 5 అవర్స్ వచ్చింది. అప్పుడు మనకి బీకి ఎంత, అదే 80 కిలోమీటర్ పోవడానికి బీకి ఎంత టైం వస్తుంది చెప్పండి, ఎంత టైంలో పోతాడు చెప్పండి వాడు. వన్ అవర్లో పోతాడు. ఎట్లా పోతాడు 1 అవర్ చెప్పు, రైట్. సో డబల్ అయినప్పుడు X+4 అనేది నార్మల్ X+2 అని కష్టం 2X+4 అని కష్టం అట్లా. అప్పుడు ఇది ఏమైతే చెప్పండి. సో ఇది నార్మల్ ఇది విడిచిపెట్టి ఇది ఇంత వాల్యూ మనం ఏమనుకుంటామంటే 5 అవర్స్ వచ్చింది ఇప్పుడు, అంతే కదా, సింపుల్గా 5 అవర్సే కదా వచ్చింది ఇది. సో ఈ 5 అవర్స్ అని వచ్చింటే ఇప్పుడు ఈ ఎక్స్ వాల్యూ అనేది ఎంత వస్తుంది చెప్పండి, ఏటికి వస్తుంది చెప్పండి. 1 డిస్టెన్స్ అనేది ఓకే, డిస్టెన్స్ అనేది 80 కిలోమీటర్స్ డబల్ అయింది. సో ఇక్కడ డిస్టెన్స్ డబల్ అయినప్పుడు మనకి ఇది కూడా ఏమవుతుంది అర్థమైనా, ఇట్లా చూస్తున్నాడు హనుమంత్ కూడా. ఇంకా ఆన్సర్ వస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అంటే 80 కిలోమీటర్స్కి ఎంత టైం పట్టింది 1 అవర్ పట్టింది, అంతేనా.
ఇప్పుడు మళ్ళీ ఇంకా ఎన్ని కిలోమీటర్లు పెరిగింది? ఇంకా 40 కిలోమీటర్లు కలిపితే కదా ఓవరాల్ ఎన్ని కిలోమీటర్ రావాలా? 120 కిలోమీటర్ రావాలా? 80 కిలోమీటర్లు 1 అవర్ అన్నప్పుడు 40 కిలోమీటర్లు ఎంత పడుతుంది? హాఫ్ అన్ అవర్, అంతేనే కదా. అప్పుడు మొత్తం 120 కిలోమీటర్స్కి ఎంత పడుతుంది? 1 + 1/20 1.5 అవర్. మనం ఇంక ఎందుకని కష్టం అంటే ఇది స్పీడ్ కనుక్కోవడానికి వస్తున్నది, మనకి రావట్లేదు. సో మనకి 80 కిలోమీటర్ అదే వేగంతోనే కదా పోవాల్సింది. 120 కిలోమీటర్ 80 కిలోమీటర్కి పోయేటప్పుడైతే గంట అవుతుంది అన్నప్పుడు 40 కిలోమీటర్ పోయేకి ఎంత అవుతుంది? హాఫ్ అన్ అవర్ అవుతుంది. కాబట్టి 1/2 అని రాసి చాలు. ఈడ 2 ఉండదు కదా, ఈడు 1 ఎందుకు వస్తుంది అని దీన్ని డబల్ చేసి ఏమవుతుంది? 4. ఇప్పుడు ఏ వేగం రెట్టింపు అయినప్పుడు అని కష్టం అన్నప్పుడు ఇది ఏకే 5 అవర్స్ కదా పట్టేది. ఇప్పుడు రెట్టింపు అన్నప్పుడు ఈ 40 కిలోమీటర్కి ఇది కూడా రెట్టింపు అవుతుంది లేదా? 2 ఏళ్ళ అన్న 5 నుంచి 4 అవుతుంది ఎంత? నెక్స్ట్ 113 చూడండి. చూడండి 113 క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు చూడండి రా. రంజిత్ తన కార్ని గంటకి 50 కిలోమీటర్ వేగంతో నడిచి 8 గంటల్లో పోతాడంట. అంటే ఎంత డిస్టెన్స్ వస్తుంది చెప్పండి. వాడు ఎంత స్పీడ్తో పోతున్నాడు? 50 కిలోమీటర్ వేగంతో పోతున్నాడు. ఎన్ని గంటల్లో పోతాడంట? అప్పుడు ఎంత డిస్టెన్స్ వస్తుంది? 8 ఐదులా, సో 400 కిలోమీటర్ దూరంలో గమ్యస్థానం ఉండదని, రైట్. అయితే చూడండి, రెహమాన్ అదే దూరాన్ని 5 గంటల్లో ప్రయాణించగలడంట. రెహమాన్ గారు దీన్ని ఎంతలో పోతాడంట? అప్పుడు వాడి స్పీడ్ ఎంత ఉంటుంది చెప్పండి? 80 km/h కదా ఉండేది. బై 5 వేసుకుంటే అయిపోయి కదా. సో రెహమాన్ గారి స్పీడ్ 80 km/h ఇచ్చినాడు చూడండి. అయితే రంజిత్ తన వేగాన్ని 10 కిలోమీటర్లు పెంచాడంట. యాక్చువల్గా రంజిత్ గారి స్పీడ్ ఎంత? 50, కానీ ఎంత పెంచినాడంట? 10 పెంచినాడంట. సో 10 పెంచితే ఎంత అవుతుంది? 60 అవుతుంది. మళ్ళీ రెహమాన్ గారు 20 పెంచినాడంట. రెహమాన్ గారి స్పీడ్ ఎంత ఇచ్చినాడు? 80 ఇచ్చినాడు. సో మరి 20 పెంచితే ఎంత అవుతుంది? 100 అవుతుంది. అయితే వారి ప్రయాణాలకు పెట్టే సమయాల మధ్య భేదం ఎంత అని అడుగుతున్నాడు. సో అప్పుడు ఈ 400 కిలోమీటర్లనే మళ్ళా ఒకటి ఎంత పోతాడు? ఫస్ట్ 50తో పోయింది, ఎంత పెంచాడు? 10 పెంచాడు. సో 10 పెంచితే ఎంత అవుతుంది? 60. మళ్ళీ ఇంకోటి ఎంత ఉండాలి? ఈ 400 80 ఉంటుంది. 20 పెంచితే ఎంత అవుతుంది? 100 అవుతుంది. సో డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, చూసి అంటే ఇది ఎంత వస్తుంది? దీనికి 4 వస్తుంది. దీనికి ఎంత వస్తుంది చెప్పండి? 2 3 6 2 20. సో అంటే 3 6 18 6 2/3 వచ్చేది, అంతే కదా. సో డిఫరెన్స్ 2/3, రైట్. బట్ మనకు అక్కడ ఏమి ఇచ్చాడు? నిమిషాల్లో ఇచ్చినాడా? సో ఇంటూ 60 చేసుకోండి. 3 గంటల 3 గంటల. సో 2 అవర్స్ 2 గంటల అంటే 2 అవర్స్ 40 minutes. ఈజీ క్వశ్చన్. అసలు ఇది లెవెల్ 3లో ఎందుకు ఇచ్చాడో తెలియట్లేదు, రైట్. చూడండి క్వశ్చన్ నెంబర్ 114 ఏమి ఇచ్చినాడు అనేది. ఇద్దరు వ్యక్తులు ఏ మరియు బి వరుసగా పి మరియు క్యూల నుండి ఒకరి వైపునకు ఒకరు 8 AM ప్రయాణం ప్రారంభించారు. అదేనా? చూడండి, ఏ మరియు బి వరుసగా పి మరియు క్యూ నుండి ఒకరి వైపు అంటే టువర్డ్స్ ఇచ్చారు, ఆపోజిట్ డైరెక్షన్లో ప్రయాణం స్టార్ట్ చేసినారు. అయితే 8 గంటలకు ప్రయాణం స్టార్ట్ చేసినారంట. ఎన్ని గంటలకి? 8 గంటలకి ప్రయాణం స్టార్ట్ అయిందంట చూడండి, రైట్. అయితే ఒకవేళ ఏ తన వేగాన్ని 12.5% పెంచితే అంటారు. ఏం చేసినాడంటారా? ఏ పెంచినాడంట 12.5% తన వేగాన్ని పెంచాడు. 12.5 ఎంత అంటే ఏముంటుంది? ఫస్ట్ 8 ఉంటే ఇది స్పీడ్. ఏ తన వేగాన్ని పెంచితే రేషియో ఏముంటుంది? 8:9 అవుతుంది. ఒకవేళ అట్లా పెంచితే 10 నిమిషాలు ముందుగానే చేరుకుంటాడంట. 10 నిమిషాలు ముందుగానే అంటే ఇది టైం ఇచ్చాడు, ఇది స్పీడ్. మరి టైం రేషియో ఏమైతే చెప్పండి? 9 అంటే ఎన్ని భాగాలు డిఫరెన్స్ ఉన్నది? ఆ భాగంకి ఎన్ని ఇచ్చినాడు? 10 నిమిషాలు. అప్పుడు 9 భాగాలకి ఎంత అవుతుంది చెప్పండి? ఎన్ని నిమిషాలు అవుతుంది? 90 నిమిషాలు అవుతుంది, రైట్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి. ఒకవేళ బి తన వేగాన్ని 25% పెంచితే బి ఏం చేస్తున్నాడంట? ఇప్పుడు ఏ గురించి అయిపోయింది, ఇప్పుడు బి గురించి ఇస్తున్నాడు. బి తన వేగాన్ని ఏం చేస్తున్నాడంటే 25% పెంచితే అంటున్నాడు. సో 25% అంటే ఎంత అంటే అప్పుడు 4 ఉంటే ఇది ఏమవుతుంది? ఇదేంటిది? ఇది స్పీడ్ రేషియో. అప్పుడు టైం రేషియో ఏమైతే చెప్పండి? దీనికైతే 5:4. కానీ ఏమని ఇచ్చినాడు? ఆలస్యం ఉందని. 20% పెంచితే ఎంత సమయానికి అతని ప్రయాణం అనేది ముగుస్తుంది అని క్వశ్చన్. ఎంత ఒకవేళ పెంచితే ఎప్పుడు ముగుస్తుంది అనేది క్వశ్చన్. ఇక్కడ చూడండి, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మరి లాస్ట్ ఒకటి ఏమి ఇచ్చినాడు బ్రాకెట్లో? బి యొక్క వేగము ఏ యొక్క వేగానికి కంటే 20% అధికమో ఇచ్చినాడు. మరి ఇప్పుడు కంపారిజన్ ఏకి బి కంపారిజన్ ఇచ్చినాడు. ఇక్కడ చెప్పండి ఏమి ఇచ్చినాడు రా? ఏ యొక్క వేగం అనేది
బి యొక్క వేగము ఏ యొక్క వేగానికంటే 20% ఎక్కువ. అంటే బి యొక్క వేగం అనేది ఏ దానికంటే ఏ అనేది 100 ఉంటే ఎంత ఉంటుంది ఇది? అంటే చెప్పండి 2 5 10 2 6 ఏది ఇది స్పీడ్ రేషియో. టైం రేషియో ఏమైతే చెప్పండి 6:5. ఆల్రెడీ మనకి ఆర్కి తెలుసు, ఏకి తెలుసు. ఏకి ఎంత టైం పడుతుందంట? ఏకి ఎంత పడుతుందంట? 90 నిమిషాలు పడుతుంది. అంటే 6 భాగాలకి ఎంత ఇచ్చినాడు మనకి? 90 నిమిషాలు. మనం 5 భాగాలు కనుక్కోవచ్చా లేదా? సో చెప్పండి 6 1 6 సో 15 5 అంటే ఎన్ని నిమిషాలు పడుతుంది? 75 నిమిషాలు పడుతుంది. ఎప్పుడు నార్మల్ వేగంతో పోయినప్పుడు బి. బట్ వాడు ఇప్పుడు స్పీడ్ పోతున్నాడా లేదా? అప్పుడు స్పీడ్ పోతే ఎంత వేగంతో ఎంత పడుతుండదు అన్నప్పుడు. సో 5 భాగాలకి ఎంత ఇచ్చినాడు? 75 ఇచ్చినాడు. 4 భాగాలకి ఎంత అవుతుంది చెప్పండి? 5 1 15 4 అంటే ఎన్ని నిమిషాలు పడుతుంది? 60 నిమిషాలు పడుతుంది. వాడు క్వశ్చన్ టైం గురించి అడిగినాడా? అయితే అతని ప్రయాణము ఎంత సమయానికి అతని ప్రయాణం అనేది ముగుస్తుంది అని అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి ఎన్ని గంటలకు బయలుదేరారా వాళ్ళు? వానికి ఎంత టైం పడుతున్నది? అంటే ఎన్ని గంటలకు పోతున్నాడు? 9 గంటలకు పోతాడు. రైట్. చూడండి క్వశ్చన్ నెంబర్ 118. ఒక బాలురు 60 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత తన తండ్రిని కలుసుకుంటాడు. అతడు బాలుడిని నెమ్మదిగా వెళ్ళమని సలహా ఇస్తాడు. కలిసిన తర్వాత ఆ బాలుడు ఎంతైతే స్పీడ్ పోతుంటుందో దాంట్లోన 5/8 వంతు తగ్గుతాడంట. అంటే యాక్చువల్ స్పీడ్ ఎన్ని భాగాలడా? 8 భాగాలు. యాక్చువల్ స్పీడ్ ఎన్ని భాగాలు? 8 భాగాలు. కాకపోతే వాడు ఇప్పుడు ఏమితో వాళ్ళ నాయన చెప్పిన దానికి ఏమైపోయింది? తగ్గించినాడు స్పీడ్. ఇప్పుడు ఎన్ని భాగాలతో పోతున్నాడు? 5 భాగాలతో పోతున్నాడు. చూడండి రైట్. అయితే అట్లా పోయినప్పుడు గమ్యస్థానాన్ని 69 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంటాడంట. రైట్. ఒకవేళ మరొక 42 కిలోమీటర్లు పోయిన తర్వాత తన వేగాన్ని తగ్గించుకొని ఉండింటే, అంటే 60 కిలోమీటర్లు పయనించిన తర్వాత వాళ్ళ నాయన కలిసినాడు, అప్పుడు తగ్గింది స్పీడ్. అట్లా కాకోకున్నట్ల ఇంకొక 42 కిలోమీటర్లు ఎక్కువ బైకసి అంటే స్పీడ్గా అంటే యూనిఫామ్ స్పీడ్ తన పోయి అప్పుడు స్పీడ్గా తగ్గింటగిన వాడు గమ్యస్థానాన్ని ఏం చేస్తున్నాడంట? 48 నిమిషాలే ఆలస్యంగా చేరుకునేవాడు అని చెప్పినాడు. ఒకవేళ అయితే ఆ బాలుడి యొక్క వేగం ఎంత అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి బాలుడి యొక్క వేగం చూపించే భాగాలు ఎన్నిరా? యాక్చువల్ భాగాలు ఎంత? 8 కదా. సో ఆ 8తో పోయే నెంబర్ ఏదైనా ఉంటుంది ఆప్షన్స్లోనా? అయిపోయిన ఆన్సర్ వస్తుంది లేదా? ఇంకా అదే 72 ఆన్సర్ ఉంటుంది. చేద్దామండి ఇప్పుడు. అంటే మనకి ఏమంటుందంటే ఈ ఆలోచన కూడా రావాలని చెప్తున్నాను. అప్పుడు వాడు బాలుడి వేగం అనుకోమనండి. బాలుడి వేగం అనేది ఏమి? 8 భాగాలే కదా చెప్పేది. సో 8తో పోయేది ఆన్సర్ అవుతుంది. నేను చెప్పేది అదే. ఎగ్జామ్లోన కొన్ని క్వశ్చన్ అన్నిట్లో వస్తాను కదా నేను అన్ను అన్నిట్లో వస్తే మనం ఇంతూరు చదివేది ఏంటికి? సో ఏదో క్వశ్చన్ ఇట్లాంటిది వస్తుంటుంది. అదే ఐడెంటిఫై చేసి మనకు టైం సేవ్ అవుతుంది అని చెప్తున్నాను అనమాట. రైటా? చూడండి ఇప్పుడు మనకి ఇప్పుడు అయితే చూద్దాం. సో మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ జాగ్రత్త వినండి. ఇది ఫస్ట్ ఎన్ని కిలోమీటర్ పోయినట్రా? 60 కిలోమీటర్ పోయి కలిసి వాళ్ళ నాన్నను కలిసినాడు. సో జాగ్రత్త వినండి, క్వశ్చన్ వినండి. ఫస్ట్ ఆన్సర్ ఈజీ వచ్చేస్తుంది. వాళ్ళ నాన్నని కలవడానికి 60 కిలోమీటర్ పోయిన తర్వాత కలిసినాడు. కలిసిన తర్వాత వాళ్ళ నాన్న ఏం చెప్పినాడంటే ఇప్పుడు నుంచి నిదానంగా వెళ్ళంటే వాడు స్పీడ్ తగ్గించినాడు. సో వాడి స్పీడ్ ఎంత తగ్గించినాడు చూడండి. నార్మల్ వాడి స్పీడ్ ఏమి ఇచ్చినాడంటే బాల్ అంటే బాయ్కి సంబంధించి కలిసి స్పీడ్ ఎట్లున్నదంటే యాక్చువల్ స్పీడు 8 భాగాలు, కానీ తర్వాత ఎంత పోతాడు? రైటా? అంటే ఇక్కడ చూడండి ఫస్ట్ యాక్చువల్ స్పీడ్ 8 భాగాలు ఉండదు, కానీ తర్వాత ఏమైంది? 5 భాగాలతో పోతాడు. ఇప్పుడు ఒకవేళ దీనికి టైం కనుక్కున్నాలంటే టైం రేషియో, ఇది స్పీడ్ రేషియో కదా. ఇది టైం రేషియో ఏమైతే చెప్పండి? 5:8 అవుతుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసిన ఫస్ట్ 60 కిలోమీటర్లు పోయిన తర్వాత కలిసినాడు. అట్లా కాకోకున్నట్ల ఇంకొక 42 కిలోమీటర్లు పోయింటగిన ఏమైపోయిందంటే టైం అనేది ఎంతో కొంత తగ్గేది. చూడండి ఫస్ట్ 60 కిలోమీటర్ తర్వాత స్పీడ్ తగ్గించింటే ఎన్ని నిమిషాలు లేట్ అయింది? 69 నిమిషాలు లేట్ అయింది. లేట్. నెక్స్ట్ మళ్ళీ ఏమంటున్నాడు వాడు? 42 నిమిషాలు అనేది మళ్ళా పోయింటి ఎన్ని నిమిషాలు లేట్ అవుతుందంట? 48 48 నిమిషాలు లేట్ అవుతుంది అనుకష్టం అంటున్నాడు. అంటే ఎంత టైం వస్తుంది చెప్పండి ఇప్పుడు? ఒకటి మైనస్ చేసిండే తీసేయండి. 9 నుంచి 8 పోతే 1, 6 నుంచి 4 పోతే 2, అంటే 21 నిమిషాలు ఇంకా సేవ్ అయ్యేది అన్నప్పుడు. అది ఆలస్యం ఇది ఆలస్యం కాబట్టి తీసేస్తాము. కాకపోతే ఇంకొంచెం బయట ఇంకొక 21 నిమిషాలు ముందుగానే పోయేవాడు అని ఇప్పుడు అర్థం. 45 నిమిషాలు లేట్ అయిందంటే వాడికి ఎన్ని నిమిషాలు సేవ్ అయినట్లా?
27 నిమిషాలు సేవ్ అయినట్టు. ఎప్పుడు సేవ్ అయితే 27 నిమిషాలు చెప్పండి? వాడి స్పీడ్ అనేది ఇంకొక 42 కిలోమీటర్లు పోయింటే, ఎన్ని కిలోమీటర్లు? ఇంకొక 42 కిలోమీటర్లు పోయింటే ఆ 27 నిమిషాలు అనేది ఏమయ్యేది? సేవ్ అయ్యేది. అర్థమైనా? సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చెప్పడం మనకి డైరెక్ట్గా లేట్ ఇచ్చింది కాబట్టి మనకు 21 మినిట్స్ అనేది వస్తుంది. ఎందుకు ఆ 21 మినిట్స్ మనకి సేవ్ అవుతుందో చెప్పండి? ఎప్పుడు ఇంకొక 42 కిలోమీటర్లు ఎక్స్ట్రా పోయింది, ఇంకొక 42 కిలోమీటర్లు ఎక్స్ట్రా పోయింటే ఈ 21 మినిట్స్ అనేది సేవ్ అయ్యింది. రైటా? సో మనకి ఇప్పుడు చెప్పండి, మనకి టైం అనేది ఇది ఎన్ని భాగాలు డిఫరెన్స్ ఉంటుంది? 3 భాగాలేనా? సో 3 భాగాలకు మనకి ఎంత వచ్చింది? 27 భాగాలు. నార్మల్గా కనుక్కున్నారంటే ఎంత అవుతుంది? 5 భాగాలకి ఎంత అవుతుంది చెప్పండి? నార్మల్ వేగం చెప్పండి. ఇప్పుడు ఒక అట్లా 3,27. సో 5 వేల అంటే ఎన్ని నిమిషాలు పడుతుంది? 35 నిమిషాలు పడుతుంది యాక్చువల్గా. అంటే రైట్, యాక్చువల్గా పోవాలని కస్తే 45 కిలోమీటర్లు. ఇప్పుడు చూడండి క్వశ్చన్ ఏమంటున్నాడు చూడండి. ఓకే, ఏం కనుక్కోమని డైరెక్ట్గా మనకి ఫైనల్గా ఆ బాల్ యొక్క వేగం కనుక్కోవాలని కష్టం. ఇక్కడ చూడండి, వేగం కనుక్కోవాలి. మనం ఏం వేగం కనుక్కున్నా? వేగం కనుక్కున్నారు. ఇప్పుడు ఈ 35 నిమిషాల టైం అనేది ఎందుకు పడుతుంది చెప్పండి మనకి? 42 కిలోమీటర్ల గురించి. ఇప్పుడు ఈ టైం దీనికి సంబంధించి చెప్తుంది, 42 కిలోమీటర్లకు సంబంధించి చెప్తుంది. సో స్పీడ్, వేగం ఈజ్వల్ ఏమైతే దూరం బై కాలం, అంతేనా? సో మనకి ఇక్కడ దూరం ఎంత వచ్చిండేది? 42 కిలోమీటర్లు. వాడు ఇప్పుడు ఎంత టైంలో పోతాడు? వాడు 35 నిమిషాల్లో పోతారు. సో 35 బై మనకి 60 ఏళ్ళ లేదా? అంటే ఇంటి 60 అనేది ఇక్కడికి వస్తుందనే లేదా? చెప్పండి. 7 5లా 7 6లా 2. సో 5 1 అట్లా 5. సో 12 6లా సో 2 కిలోమీటర్ పర్ అవర్. రైట్. సో మనకి యాక్చువల్ స్పీడ్ అనేది ఎంత? 72 కిలోమీటర్ పర్ అవర్. ఒకవేళ వాడు నాకు నార్మల్ కాకుండా వేరే జరిగితే వేరే చేస్తుంది. ఒకవేళ ఇప్పుడు ప్రజెంట్ ఎంత స్పీడ్తో పోతాడు అనుకోండి అనేది. సో అర్థమైంది ఇది. సో కొంచెం జాగ్రత్త చూసుకోండి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ నెక్స్ట్ ఉన్నది మీరు చేయండి మరి. రైట్, చూడండి క్వశ్చన్ నెంబర్ 119. సో క్వశ్చన్ నెంబర్ 119 ఏమి ఇచ్చినాడంటే, ఒక రైలు ఒక స్టేషన్ నుండి బయలుదేరిన 90 కిలోమీటర్ల తర్వాత ఒక ప్రమాదం జరిగింది. రైటా? జరిగిన తర్వాత దానివల్ల స్పీడ్ అనేది ఏమైందంటే 2/3 వంతుకు తగ్గింది. చూడండి, రైలు యొక్క స్పీడ్, ట్రైన్ స్పీడ్ ఏమైందంట? 2/3 వంతు తగ్గింది. అంటే ఫస్ట్ ఎన్ని భాగాలు ఉండేది? 3 భాగాలు ఉండేది. ఇప్పుడు ఎన్ని భాగాలు తగ్గిపోయింది? 2 భాగాలు తగ్గిపోయింది. సో అప్పుడు టైం ఏమైతే చెప్పండి? సేమ్ ఇంతకుముందు కదా, ఇంతకుముందు వాళ్ళ నాన్న ఆపడి చెప్పడం వల్ల వాడు తగ్గిపోయినాడు. ఈ ట్రైన్ అనేది ఎందుకు స్లో అయింది? యాక్సిడెంట్ జరగడం వల్ల స్పీడ్ తగ్గింది. రైట్. చూడండి నెక్స్ట్ ఏమంటున్నాడు? అట్లా 2/3 తగ్గడం వల్ల తన గమ్యస్థానాన్ని ఎంత లేట్ చేరుకుంటుందంట? 2 గంటల 20 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంటుంది. ఒకవేళ ఆ ప్రమాదము 18 కిలోమీటర్లు ముందు జరిగి ఉంటే, ఎన్ని కిలోమీటర్లు? 18 కిలోమీటర్లు ఇంకా ముందు జరిగి ఉంటే చూడండి, బిఫోర్ 18 కిలోమీటర్స్ దిగిన 2 గంటల 32 నిమిషాలు ఆలస్యంగా చేరుకొని ఉండేది. ఎప్పుడు? 2 గంటల 32 నిమిషాలు ఆలస్యంగా చేరుకునేది. చూడండి, ఫస్ట్ కూడా ఆలస్యమే, తర్వాత కూడా ఆలస్యమే. సో మనకి 2 గంటల 30 నిమిషాలు, 32, 2 గంటల 20 నిమిషాలు. సో డిఫరెన్స్ ఎన్ని నిమిషాలు ఉండదు? 12 నిమిషాలు ఉండదు. సో డిఫరెన్స్ ఎన్ని నిమిషాలు ఉండదు? సో 12 నిమిషాలు. సో మనకి డిఫరెన్స్ ఎంత ఉన్నది? ఒక భాగానికి 12 నిమిషాలు ఉండదు. సో అప్పుడు 2 భాగాలకి ఎంత అవుతుంది? 24 నిమిషాలు. సో ఈ 24 నిమిషాలు అనేది ఏం చెప్పండి? ఆ 24 నిమిషాలు మనకి ఏమి ఇచ్చారు చెప్పి? ఎన్ని కిలోమీటర్లు? 18 కిలోమీటర్లు ముందే జరిగి ఉంటే, అంటే ఈ 24 ఏం గురించి మాట్లాడుతున్నాం? మనకి ఇది 18 కిలోమీటర్ల గురించే కదా మాట్లాడేది, అంతే కదా? సో ఈ 18 కిలోమీటర్ల గురించి మనకి ఇప్పుడు ఏం కనుక్కున్నా? ఇది డిస్టెన్స్, స్పీడ్ కనుక్కోవాలా. సో మనకి డిస్టెన్స్ బై స్పీడ్ టైం ఎంత వచ్చింది మనకి? 24 మినిట్స్. సో 24/60 కదా, నిమిషాలు 60 మార్చుకోవాలి కదా మనం ఎప్పుడైనా. చెప్పండి. నెక్స్ట్ 6 4 24, 6 3 18. సో 4 1 అట్లా 4 5. సో 15 3 65 కిలోమీటర్ పర్ అవర్. ఇది మనకి స్పీడ్. బట్ స్పీడ్ ఒకటినే కనుక్కోమని చెప్పింది. ఇది స్పీడ్తో పాటు డిస్టెన్స్ కూడా కనుక్కో. ఇక్కడ చూడండి, నేను ఏమంటానంటే 12 నిమిషాలకి ఎంత డిస్టెన్స్ పోతారంటే వాళ్ళు 18 కిలోమీటర్లు పోతారంట. ఎన్ని కిలోమీటర్లు? 18. ఇక్కడ చూడండి, 12 నిమిషాలకి ఎన్ని కిలోమీటర్లు పోతారా? 18 కిలోమీటర్లు పోతారంట. అంటే అప్పుడు 1 నిమిషానికి ఎన్ని కిలోమీటర్లు పోతారు చెప్పండి? నార్మల్గా అప్పుడు 18/12 తెలిసింది. 1 నిమిషానికి ఎన్ని కిలోమీటర్లు పోతుందో మనకు తెలుసు. అట్లా ఎంతసేపు పోవాలి చెప్పండి? వాడు ఎంతసేపు పోవాలి అంటున్నాడు? 2 గంటల 20 నిమిషాలు ఆలస్యంగా చేరుకున్నా అనుకోసి అంటున్నాడా లేదా? అంటే 2 గంటల 20 నిమిషాలు అంటే మొత్తం ఓవరాల్ ఎన్ని నిమిషాలు అయితే చెప్పండి? 2 గంటలు అంటే 120 నిమిషాలు ప్లస్ 20 నిమిషాలు అంటే 140 నిమిషాలు. ఎంత? 140 నిమిషాలు. చెప్పండి ఎప్పుడు ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? చెప్పండి. సో మనకి ఆప్షన్స్ ఏమి ఇచ్చారు చెప్పండి? ఆప్షన్స్లో లేదా? నన్ ఆఫ్ దిస్ కూడా ఇచ్చినాడా? మనకు స్పీడ్ ఎంత వచ్చింది? 45. 6 2 12, 6 3 18.
అవసరం లేదు కదా, వచ్చింది కదా 210 కిలోమీటర్లు వచ్చింది కదా, 618 210 కిలోమీటర్లు. కానీ ఈ 210 కిలోమీటర్లు కాదు వాడు అడిగింది, ఓవరాల్గా ఎంత డిస్టెన్స్ పోతారని క్వశ్చన్ అడిగింది. చూడండి ఏం అడిగినాడు, ప్రయాణించిన మొత్తం దూరం ఎంత. ఇక్కడ చూడండి ఈ 210 కిలోమీటర్లు ఎప్పుడు ప్రయాణించినారు, యాక్సిడెంట్ జరిగినాక ప్రయాణించింది 210. అప్పుడు ఫస్ట్ ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించింది ఆ ట్రైన్, 90 కిలోమీటర్లు అంటున్నాడు. కాబట్టి ఏమవుతుంది, సో 90 అంటే ఎంత మొత్తము 300 కిలోమీటర్లు. చూడండి అది చూసుకోండి, ఎందుకంటే ఫస్ట్ ట్రైన్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత 2 గంటల 20 నిమిషాలు, జరగకముందు ఇంకా ప్రయాణించింది కూడా ఉండదు కదా. ఎన్ని కిలోమీటర్లు ఉండదు, 90 కిలోమీటర్లు ఉండదు, కాబట్టి 300 కిలోమీటర్లు అవుతుంది. రైట్. క్వశ్చన్ నెంబర్ 120 చూడండి, ఏ మరియు బీల మధ్య దూరము 495 కిలోమీటర్లు అంటారా. ఎన్ని కిలోమీటర్లు, 495 కిలోమీటర్లు అంట. చూడండి కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఆ బైక్ అనేది ఏమైపోయిందంటే బ్రేక్ డౌన్ అవ్వడం వల్ల దాని వేగం అనేది 37.5% తగ్గింది అంటున్నాడు. ఎంత తగ్గిందంటారా, సో 37.5% అంటే ఎంత అంటే చూడండి స్పీడ్కి సంబంధించి ఫస్ట్ 8 భాగాలు ఉంటాయి, తర్వాత 3 భాగాలు తగ్గడం వల్ల అంటే ఎన్ని భాగాలకు పోతుంది, అది 5 భాగాలకు పోతుంది. అంటే స్పీడ్కి సంబంధించి టైం రేషియో అనేది ఏమైతే చెప్పండి, అప్పుడు 5:8 అయితే అట్లా తగ్గడం వల్ల ఏమి ఇచ్చాడో చూద్దామండి. చూడండి 37.5 తగ్గడం వల్ల 90 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంటుంది. ఒకవేళ ఆ బైక్ మరొక 45 కిలోమీటర్లు ప్రయాణించి ఉంటే ఎంత, మరొక 45 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత బ్రేక్ డౌన్ అయ్యి ఉంటే మునుపటి కన్నా 18 నిమిషాలు త్వరగా చేరుకుని ఉండేది అని అంటున్నాడు కదా. ఇక్కడ చూడండి 18 నిమిషాలు ఇప్పుడు అంటే లేట్ ఎర్లీ అని కష్టం మీరు అనుకుంటారట, అది అనుకోకూడదు. లేట్ ఎర్లీ కాదు, అది మునుపటి కన్నా ఎన్ని నిమిషాలు, 18 నిమిషాలు త్వరగా చేరుకునే దానికష్టం. అంటే 92 నుంచి 18 తీసేసే ఎంత, 92 నుంచి 18 తీసేసే ఎంత, 70. అంటే 72 నిమిషాలు ఆలస్యంగా చేరుకునేదా అని అర్థమాట. నాకు తెలిసి మీరు అది ఇది చేసింటారని కష్టం, అందుకోసం జాగ్రత్త చదవని క్వశ్చన్ అనేది. చూడండి మునుపటి కంటే 18 నిమిషాలు తొందరగా చేరుకునే వాళ్ళు, అంటే ఆల్రెడీ ఇంతకు ముందు పోతే ఎట్లా 90 నిమిషాలు లేట్ అయ్యేది, ఇప్పుడు ఇంకా 18 నిమిషాలు ముందుగా పోతారని కష్టం. అప్పుడు ఎన్ని నిమిషాలు చేరుకుంటారు, 72 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంటారని కష్టం అర్థం అనమాట. అర్థమైనా, ఇప్పుడు చెప్పండి 72 నిమిషాల ఆలస్యము 90 నిమిషాలు ఆలస్యం అన్నప్పుడు ఆలస్యం డిఫరెన్స్ ఎంత వస్తుంది, 18 నిమిషాలే వస్తుంది. మరి ఇప్పుడు అంటే ఇప్పుడు డిఫరెన్స్ ఎన్ని భాగాలు ఉండేది, ఇక్కడ 3 భాగాలు ఉండేదే లేదా. సో ఈ డిఫరెన్స్ 3 భాగాలు ఉంటే ఎన్ని నిమిషాలు ఇచ్చినట్టు ఇప్పుడు ఆడ 18 నిమిషాలు. కానీ 18 వచ్చింది, మీరు ఏం చేసింటారంటే 90ని 18 కూడింటారు, 108 వచ్చింటుంది మీకు. రైట్. సో 18 భాగాలు అర్థమైందే. సో ఇప్పుడు చెప్పండి 3 1 3 6 18. సో మనకి 5 భాగాలు కావాలంటే ఏమవుతుంది, 5 6 30 నిమిషాలు, 5 భాగాలు కావాలంటే. రైటా. రైట్. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడిగినాడు చూద్దామంటారా. ఎన్నోది ఇది, 120 కదా, 20 రైట్. అయితే చూడండి మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చినాడంటే ఆ బైక్ యొక్క వేగం అనుకోవాలంటే మనకి ఇది చేయొచ్చు. వేగం అనుకోవాలంటే మనకి ఏం చెప్తే మీకు ఇంతకుముందు వేగం స్పీడ్ ఇచ్చుకుంటే డిస్టెన్స్ ఎన్ని కిలోమీటర్ ప్రయాణించిన మళ్ళీ బ్రేక్ డౌన్ అయింది, ఇంకా ఎక్కువ 40. ఓకే అది కాదు, తర్వాత బ్రేక్ డౌన్ ఎక్కువ ప్రయాణించి ఉంటే అనిపిస్తున్నాడు ఎన్ని కిలోమీటర్, 45. సో 45 కిలోమీటర్ అన్నాడు కాబట్టి 45 బై ఎన్ని నిమిషాలు, 30 × 60. చెప్పండి 31 అంటే 90 అంటే కిలోమీటర్ పర్ అవర్. అంటే బైక్ యొక్క వేగం అనేది ఎంత ఉంటుంది, 90 కిలోమీటర్. వేగం అంటే మనకి ఇంతే 3 లెక్కల్లో వేగాలు. బట్ ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఇంతకు ముందులో డిస్టెన్స్ అడిగినాడు ఇంతకు ముందుది, బట్ మళ్ళీ ఇప్పుడు ఏం అడుగుతున్నాడు అది కాదు. చూడండి క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చినాడంటే బైక్ వేగం మరియు మొదలైన స్థానం నుండి బ్రేక్ డౌన్ అయ్యే, మొదలైన స్థానం నుంచి ఏమన్నా అర్థమవుతుంది క్వశ్చన్. చూడండి మొదలైన స్థానం నుంచి బ్రేక్ డౌన్ అయ్యే స్థానానికి మధ్య గల దూరం ఎంత. అంటే ఫస్ట్ ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అయినాడు, స్టార్ట్ అయిన తర్వాత ఏం చేసినాడు, కొద్ది వేగమైన కొద్ది దూరం అనేది పోయిందే లేదా, పోయిన తర్వాత ఏమైపోయింది, బ్రేక్ డౌన్ అయింది. సో బ్రేక్ డౌన్ అయిన తర్వాత ఏమైపోయింది, బైక్ అనేది స్లో అయింది స్పీడ్. అంటే ఆ బ్రేక్ డౌన్ కాకడానికి ముందు ఆ బైక్ అనేది ఎంత దూరం పోయింది అనేది క్వశ్చన్. అదే క్వశ్చన్ చూడండిగా, బైక్ యొక్క వేగం అయిపోయిన తర్వాత మొదలైన స్థానం నుండి బ్రేక్ డౌన్ అయిన స్థానానికి మధ్య గల దూరం ఎంత. ఇప్పుడు ఎట్లా చేస్తారు దీన్ని, బ్రేక్ డౌన్ కావాలని కష్టం. అంటే ఇప్పుడు చూడండి ఓవరాల్ డిస్టెన్స్ తెలుసు మనకి. ఓవరాల్ డిస్టెన్స్ ఎంత ఉంటుంది, 495 కిలోమీటర్లు మనకు తెలుసు. ఇప్పుడు మీకు ఇంతకు ముందు లెక్కలో మీరు ఏం చేస్తున్నారంటే ఇక్కడ చూడండి ఈ 30 నిమిషాలు ఉండదనే లేదా. సో ఈ 30 నిమిషాలు పోవడానికి ఈ 30 నిమిషాల్లోనే ఎన్ని కిలోమీటర్లు పోతుంది, ఇది ఎన్ని కిలోమీటర్లు పోతుంది, 45 కిలోమీటర్లు పోతానే లేదా. అంటే ఇక్కడ నెక్స్ట్ మీకు ఇక్కడ చూడండి క్వశ్చన్ వాడు ఇచ్చినాడు, ఇక్కడ ఏమి ఇచ్చినాడు అనుకంటే ఇంతకు ముందు బ్రేక్ డౌన్ అయి ఉండేది 90 నిమిషాలు ఆలస్యంగా చేరుతుంది అని క్వశ్చన్ ఇచ్చినాడే లేదా. అంటే 90 నిమిషాల్లో ఎన్ని కిలోమీటర్లు పోయేది,
ఎన్ని కిలోమీటర్లు పోయి 90 నిమిషాల్లోనే అయితే గిన మీరు ఇంతకు ముందు లెక్క చేసినాం, ఇప్పుడు చేయాలి దీన్ని క్యాలిక్యులేషన్స్. స్పీడ్ అనేది కాదు, ఇప్పుడు మీకు అది టైం వచ్చింది కదా, ఖచ్చితంగా మీరు చేయాలి. ఇప్పుడు మీరేమంటున్నారంటే నా స్పీడ్ వచ్చింది కానీ మీకు ఆలోచన రావట్లేదు. చూడండి, మీకు ఎన్నిసార్లు చెప్పినా కానీ ఆల్రెడీ మనకి ఇక్కడ రేషియో టైం రేషియో ఇచ్చినాడే లేదా? టైం రేషియో ఇచ్చినాడే లేదు. ఏమి ఇచ్చాడు టైం రేషియో చెప్పండి? 5:8 కదా ఉండేది. ఇప్పుడు అనా కనుక్కోవాల్సి డిస్టెన్స్ కదా కనుక్కోవాల్సింది. డిస్టెన్స్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏమి? స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ మనకు ఆల్రెడీ వచ్చింది ఇదా 90 కిలోమీటర్లు. మనం ఏం కనుక్కున్నా? టైం మాత్రం. టైం రేషియో తెలుసు ఆల్రెడీ నీకు. టైం రేషియో ఏముండదు, 5 ఎన్ని భాగాలు డిఫరెన్స్ ఉన్నది? మరి ఎన్ని నిమిషాలు లేట్ అవుతుంది? అది 90 నిమిషాలే కదా లేట్ అవుతుంది. సో 3 భాగాలకి ఎంత అవుతుంది? అదే కదా ఇది వచ్చిండేది. అప్పుడు 5 భాగాలు కావాలంటే ఎంత అవుతుంది? 5 ముళ్ళ 150 నిమిషాలు. అంటే ఈ స్పీడ్తో అంటే 90 km/h వేగంతోనే ఎన్ని నిమిషాలు పోయింటాడు వాడు? 150 నిమిషాలే కదా పోయిండేది. సో ఇప్పుడు 0 క్యాన్సల్. నెక్స్ట్ ఏమితో పోతుంది చెప్పండి? 6 6. సో 225 కిలోమీటర్స్. 225 కిలోమీటర్. కాన్వాది అది కాదు క్వశ్చన్ అడిగిండేది. అదే అడిగిండేది క్వశ్చన్. అది కాదు క్వశ్చన్ అడిగిండేది. చూడండి, మొదలైన స్థానం నుంచి బ్రేక్ డౌన్ అయ్యిందండి. ఇక్కడ మనకి వచ్చిన డిస్టెన్స్ ఏది? ఇది మనకి ఈ 90 km/h వేగంతో మనకి తీసుకున్నాం కదా, ఇదేమిది? బ్రేక్ డౌన్ అయిన తర్వాత పోయిండేది. అంటే ఊరల్ ఎన్ని కిలోమీటర్లు ఉందా మనకి? 495 కిలోమీటర్లు. ఎన్ని కిలోమీటర్లు? 495 కిలోమీటర్లు. సో తీసేసి ఎంత చెప్పండి? సో ఎంత ఉంటుంది మనకి? 270 కిలోమీటర్లు ఉంటుంది మనకి బ్రేక్ డౌన్ కావడానికి ముందు. అంత వచ్చిన తర్వాత మనకి బ్రేక్ డౌన్ అయ్యేసి పోయిండేది. ఇప్పుడు ఆలస్యంగా పోయింది అనుకోసి అంటే ఏమని అర్థము? మనకి తీసుకునేది ఆలస్యమే కదా. ఇక్కడ ఆలస్యం తీసుకునేది అనుకోసి ఏమైంది? లేట్ అయిపోయింటేనే కదా అర్థము, రైట్? అలా ఆలోచన రావాలి మీకు, ఇంకా రావట్లేదు. ఏమి ఇచ్చినాడు చూడండి, ఏ మ్యాన్ సైకిల్స్ ఫ్రమ్, రైట్? చూడండి రా, ఓవరాల్గా ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి ఏమి ఇస్తున్నాడంటే 30 కిలోమీటర్లు ఎంత టైంలో పోతున్నాడు? 2 hours 48 minutes కదా. సో ఇక్కడ 2 hours 48 minutes కదా. ఇక్కడ డిస్టెన్స్ వచ్చింది కదా మనకి. డిస్టెన్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు అయితే చేయొచ్చు. ఓకే, ఇక్కడ చూడండి విడిచిపెట్టే దీనికి టైం కనుక్కున్నట్టు. ఇప్పుడు 18 కదా, 18 కిలోమీటర్లు బై 15 కదా, ఇంటూ మామూలు నిమిషాలే కనుక్కున్నాను. 60 15 ఒకట్ల 15 సో 18 అంటే ఎన్ని నిమిషాలు పడుతుంది? 72 నిమిషాలు పడుతుంది మనకు. కాకపోతే ఇక్కడ ఇచ్చింది 2 hours ఎన్ని నిమిషాలు రా? 48 minutes. అంటే ఓవరాల్గా ఎంత అవుతుంది అంటే కష్టం 120 అంటే 168 minutes కదా మనకి. 72 నిమిషాలు తీసేసేయండి సింపుల్గా. 8 నుంచి 2 పోతే 6, తర్వాత 16 నుంచి 7 పోతే 9. అంటే ఎన్ని నిమిషాలు పడుతుంది మనకి? 96 నిమిషాలు పడుతుంది. ఎన్ని కిలోమీటర్లు పోవడానికి? 12 కిలోమీటర్లు. సో 12/96 ఇంటూ ఏం చేస్తారు? 60. సో 12 5 60, 12 ఎంబల అంతేనా? సో 4 8 8, 4 ముళ్ళ 12. సో 5 ముళ్ళ 15/2 అంటే ఏమొచ్చింది? 7.5. బుక్ నేమ్ టైం ప్రకారం సిరీస్ వచ్చేస్తుంది కదా. ఫార్ములా వేసుకుని పోయేది ఎందుకు, రైట్? చూడండి క్వశ్చన్ నెంబర్ 163 ఏముండదు అనేది. ఒక వ్యక్తి 49 కిలోమీటర్లు ప్రయాణించవలసి ఉందంట. అంటే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలంటారా? ఇక్కడ చూడండి 49 కిలోమీటర్లు ప్రయాణించాలంట. చూడండి ఏమంటున్నాడు తర్వాత, దానిని 6 స్ట్రెచ్లుగా విభజించారంట. ఎన్ని స్ట్రెచ్లుగా? 6 స్ట్రెచ్లుగా. అంటే 6 స్ట్రెచ్లు అంటే ఏమనుకుంటూ మీరు కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఏం లేదు, 6 భాగాలకు విభజించారు, రైటా? సో ఈ 49 కిలోమీటర్లు ఏం చేసినాడు? 6 భాగాలకు విభజించినాడు, రైటా? అవి ఏటేటివి ఇచ్చినాడు చూడండి. అవి ఏమి ఇచ్చినాడు చూడండి, 4 లేదా 5 కిలోమీటర్లు ఖచ్చితమైన గుణిజాలుగా విభజించబడ్డాయి. 4 కిలోమీటర్లు లేదా 5 కిలోమీటర్లు ఇచ్చాడు. అంటే సింపుల్ ఏమని అర్థం అంటే 4 లేదా 5 చేత నిశ్శేషంగా భాగించబడతాయని నెంబర్లు, రైట్? అంటే వీటిని ఎన్ని భాగాలు చేసినారు? 6 పార్ట్లు చేసినారు కదా. సో ఆ 6 పార్ట్లలోన ప్రతి భాగము 4తోనన్నా భాగించబడాలా, 5తోనన్నా భాగించబడాలా, రైటా? రైట్. చూడండి మొదటి 4 స్ట్రెచ్లు ఇచ్చేసినాడు చూడండి. ఏమి ఇచ్చినాడు చెప్పండి? మొదటి 4 స్ట్రెచ్లు ఒకటి ఏమి ఇచ్చినాడు? ఒకటి 4 కిలోమీటర్లు అంట, ఇంకోటి 5 8 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు, రైట్? ఇది చెప్పండి మొత్తం 49 కిలోమీటర్లు ఉన్నాయి. వాటిని 2 స్ట్రెచ్ నార్మల్గా 4తో పోవాలా, ఇంకోటి ఏదంటే 5తోనైనా పోవాలా, ఏదో దాంతో పోవాలా. చూడండి ఫస్ట్ నెంబర్ 4తో పోతుంది, సెకండ్ నెంబర్ 5తో పోతుంది, రెండో నెంబరు 3వది 4తో పోతుంది, మళ్ళీ 10 మళ్ళీ 5తో పోతుంది. ఇంకా 2 ఏమి ఉండవు తెలీదు.
వాడు ఇచ్చింది 4, మొత్తం 6 భాగాలు అంటే 4 భాగాలు ఇచ్చాడు. సో మిగిలిన 2 కూడా ఏమిటితో పోవాలా, 4తో కానీ పోవాలా, 5తో కానీ పోవాలా. ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మొత్తము ఎన్ని కిలోమీటర్లు 49 ఉన్నాయి. సో మనకి ఇవి ఎన్ని వచ్చో చెప్పండి. సో 10 ఒక 8 18. సో 18 ఒక 5 23. సో 23 ఒక 4 ఎంత అవుతుంది 27. అంటే ఈ 27 కిలోమీటర్లు తీసేసి ఇంకా ఎన్ని మిగిలింటాయి చెప్పండి, ఇంకా 22 మిగిలింటాయి లేదా. సో ఇప్పుడు ఈ 22 భాగాల్ని మనం విభజించాలా. 22ని ఎన్ని భాగాలు విభజించాలా, 2 భాగాలు విభజించాలి. ఆ 2 భాగాలుగా విభజిస్తే అది వచ్చేటి ఏమి ఉండాలి, 4 లేదా 5 యొక్క మల్టిపుల్ ఉండాలి. చూడండి ఎన్ని పాజిబిలిటీస్ వస్తాయో చూద్దాం ఒకసారి. సో ఇప్పుడు 22ని విభజించండి, ఎట్లా విభజిస్తాం చెప్పండి. 10 12 అని చెప్తున్నావు నువ్వు డైరెక్ట్గా, 10 12 అనుకేషన్ చెప్తున్నావు. ఇప్పుడు డైరెక్ట్ నీకు అందరికి ఇదే ఆలోచన వస్తుంది అనుకేషన్ అంటావా. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ది 4 డివిజిబుల్ ఎంత, 4 డివిజిబుల్ ఫస్ట్ 4. ఒకవేళ ఇది 4 అనుకుంటే గిన ఇంకెన్ని ఉంటుంది, 18 ఉంటుంది. సో 18 5తో పోతుందా, కాబట్టి అది పాజిబిలిటీ కాదు, ఫస్ట్ పాజిబిలిటీ. ఒకవేళ అనుకోవడం 5 అనుకుంటే గిన ఇంకోటి ఎంత ఉండాలి, అప్పుడు 17 ఉండాలి. సో 17 అనేది 4తో పోతుందా, సో అది కూడా మనకి పాజిబిలిటీ కాదు. సో నెక్స్ట్ చూడండి 4 2 8. సో ఒకటి 8 అనుకుంటే ఇంకోటి ఎంత ఉండాలా, ఒకటి 8 అనుకుంటే ఇంకోటి ఎంత ఉండాలా 14 ఉండాలి. సో ఒకటి 8 అనుకుంటే 14 అనేది మరి 5తో పోతుందా, సో అది కూడా పాజిబిలిటీ కాదు. మళ్ళీ ఇంకోటి 5 2 10 అనుకోవచ్చు అనుకుంటే ఇంకోటి ఎంత ఉండాలా 12 ఉండాలా. సో ఇప్పుడు ఈ 12 అనేది 4తో పోతే గిన ఈ 10 అనేది 5తో పోతున్నదనే లేదా. అంటే ఈ ఒక్క పాజిబిలిటీ వేరే పాజిబిలిటీ ఏమైనా ఉండదునా, వేరే పాజిబిలిటీ ఏం లేదు మనకి ఇంకా, అర్థమైనా. సో మనకి ఈ 22ని ఒకటి 4తో ఇంకోటి 5తో పోయితే అంటే 2 4తో పోయినా 2 5తో పోయినా ఏం పర్లే. కానీ చూడండి మనకి డివిజిబిలిటీ ఏమన్నా వస్తుందా, ఎక్కడ రాదు. ఒక్క ఈ 10 12 అనే డివిజిబిలిటీ ఈ అంటే ఈ పేరు తప్ప ఇంకేడు రావు. అంటే ఇప్పుడు మనం 6 భాగాలు విభజించామా లేదాన్ని, విభజించినాం. ఇంకా ఒకటి క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చినట్టు చూద్దామండి. ఏమి ఇచ్చాడు చెప్పినట్టు చెప్పండి క్వశ్చన్లో. సో 5 మల్టిపుల్గా వరుసగా చూడండి ఏమి ఇచ్చాడంటే నెక్స్ట్ 10 కిలోమీటర్ అంటే 4 భాగాలు ఇచ్చేసినట్టు తర్వాత మరియు 5 కిలోమీటర్ల మల్టిపుల్ వరుసగా 40 మరియు 60 కిలోమీటర్లు చెప్పిన ప్రయాణించారు అనుకోసి అంటున్నాడు. రైటా ఏమేమిటి 5 మల్టిపుల్ చూడండి ఏమి ఇచ్చినాడు, మల్టిపుల్ ఆఫ్ 4 కిలోమీటర్ అండ్ 5 కిలోమీటర్ ట్రావెల్ విత్ ద 40 and 60 రెస్పెక్టివ్లీ అనుకోసి అన్నాడు. సో మనకి చెప్పండి. సో మనకి 4 మల్టిపుల్ అనేవి ఎంత వేగంతో పోతాయంట 40 km/h అంట. అదే 5 మల్టిపుల్ అయితే 60నా 50నా 60 ఇచ్చినాడా 60 km/h వేగంతో పోతాయంట. రైటా. ఇప్పుడు సో మనకి అన్ని మల్టిపుల్ వచ్చేసినాయి. దీంట్లో 4 మల్టిపుల్ ఎన్ని ఉన్నాయి, 1 2 3. 5 మల్టిపుల్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. సో 4 కిలోమీటర్ 4తో మల్టిపుల్ ఎంత స్పీడ్తో పోతుంది అంట, అది 40 పోతుంది అంట. 5తో పోయేది అయితే 60తో పోతుంది అంట. అయితే వాడు క్వశ్చన్ ఏమంటున్నాడు లాస్ట్కి చెప్పిన అయినా వరుసగా 2 స్ట్రెచ్ల మధ్య అతను 6 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకున్నాడంట. అంటే వరుసగా 2 స్ట్రెచ్ల మధ్య అతను ఏం చేస్తున్నాడంట 6 నిమిషాలు అనేది 6 నిమిషాలు గ్యాప్ రెస్ట్ తీసుకుంటున్నాడు. ఓకేనా, ఒక రెస్ట్ తీసుకున్నది గుర్తుపెట్టుకోండి మీరు. అయితే మొత్తం ప్రయాణంలో అతని యొక్క సగటు వేగం ఎంత, మొత్తం ప్రయాణంలోన అతని యొక్క సగటు వేగం ఎంత. ఇప్పుడు చెప్పండి సగటు వేగానికి ఫార్ములా ఏమి చెప్పడం కానీ యావరేజ్ స్పీడ్కి ఫార్ములా ఏమి, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అనేది కావాలా. అయితే సో ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ ఎంత ఇచ్చినారా 49 కిలోమీటర్స్ టోటల్ మనకి టైం. ఇప్పుడు బట్ మనకు టోటల్ టైం కనుక్కునేది ఇప్పుడు ఇంపార్టెంట్. ఇట టోటల్ టైం కనుక్కున్నా, టోటల్ టైం కనుక్కు ఇక్కడ చూడండి టోటల్ టైం కనుక్కున్నాలంటే ఇప్పుడు 2 భాగాలు, ఇప్పుడు 4తో పోయేది 4, తర్వాత 8, తర్వాత 12. సో 8 ఒక 4 12, 12 ఎట్లా 24 అంటే ఎన్ని కిలోమీటర్లు 24 కిలోమీటర్స్. ఈ 24 కిలోమీటర్స్ని మనకి టైం కదా కనుక్కోవచ్చు. టైం ఈక్వల్ ఫార్ములా ఏమి ఎప్పుడైనా టైం ఈక్వల్ ఫార్ములా ఏమి డిస్టెన్స్ బై డిస్టెన్స్ అనేది వచ్చింది కదా డిస్టెన్స్. సో 4తో వెయిట్ మల్టిపుల్ ఎంత స్పీడ్తో పోతుంది 40. రైట్. సో ప్లస్ మనకి ఇంకా మళ్ళీ ఇంకోటి ఇంకా 5తో వెయిట్ కూడా ఉన్నాయి కదా. సో 5తో వెయిట్ 8 5 10 15 15 ఒక 10. సో ఈ 25ని ఏమి స్పీడ్ ఎంత స్పీడ్తో పోతుంటారు వాళ్ళు 60. మనకి టైం కదా, ఇప్పుడు ఇది టైమేనే కదా. రైట్. చెప్పండి మనకి ఇక్కడ ఏమైతే చెప్పండి, ఇప్పుడు ఎల్సిఎం ఏమైతే చెప్పండి, కొడతారా డైరెక్ట్ ఎల్సిఎం చెప్పండి తర్వాత కొడదాం. సో 60కి మనకి ఎల్సిఎం ఎంత అవుతుంది 120 కదా. రైట్. సో మనకు 120 అయితే చెప్పండి ఏమవుతుంది 24 ముళ్ళ 41 అట్లా 40 ముళ్ళ అంటే 120. సో 24 ముళ్ళ 72. సో ప్లస్ ఇక్కడ 60 ఉండదు కదా, 60 అంటే 20 ఏంటంటే 50. అంటే ఎంత వస్తుంది చెప్పండి 70 ఒక 50 ఎంత అవుతుంది 120 122/120.
ఇది హవర్స్లో ఉండదు కదా, హవర్స్లోనే కదా ఉండేది. దీన్ని నిమిషాలకు మార్చండి ఒకసారి చెప్దాం. మళ్ళీ హవర్స్లోకి మార్చదు, బట్ నిమిషాలకు 61 ఆట్ల 62, సో 2 ఆట్ల 2 ఆట్ల 2, అంటే ఎన్ని నిమిషాలు వచ్చిందో మనకి 61 మినిట్స్ వచ్చింది టోటల్ టైం. కానీ టోటల్ టైం అది కాదు. ఎందుకు అనుకషన్ అంటే మధ్యలో వాడు ఏం చేస్తాడు అనుకషన్ చెప్పినారు చెప్పండి చూడండి. చెప్పండి అదే ఓకే రెస్ట్ అన్నాడు. ఎంత టైం రెస్ట్ చేస్తున్నాడు చెప్పండి. 6 మినిట్స్. చూడండి ఇక 2 స్ట్రెచ్ల మధ్య అతను 6 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకుంటాడు. వరుసగా 2 స్ట్రెచ్ల మధ్య, రైట్, వరుసగా ఉండే 2 స్ట్రెచ్లు. ఇప్పుడు మొత్తం 6 స్ట్రెచ్లు ఉన్నాయి. సో 6 స్ట్రెచ్లు ఉంటే గిన ఎన్ని గ్యాప్లు ఉంటాయి? 5 గ్యాప్లు ఉంటాయి. సో 5 గ్యాప్లోనూ ఒక్కొక్క గ్యాప్కి ఎంత రెస్ట్ తీసుకుంటాడు? 6 నిమిషాలు. సో అప్పుడు 5 6ల 30. సో మనకి అప్పుడు టోటల్ టైం ఎంత వస్తుంది? ప్లస్ 30, అంటే ఎన్ని నిమిషాలు వస్తుంది మనకి టోటల్? 91 మినిట్స్ వస్తుంది. రైట్, ఏమొస్తుంది? 91 మినిట్స్. ఇప్పుడు ఇది టోటల్ టైం వచ్చింది మనకి. ఆల్రెడీ మనకి టోటల్ డిస్టెన్స్ తెలుసు కదా. సో మనకి ఇప్పుడు చూడండి, సో 91 ఇంటూ ఏం చేయాలా? 60 కదా, ఎందుకంటే 6 తీసుకుంటే 60 వస్తుంది. ఎందుకంటే అది నిమిషాల్లో ఉండకూడదు, అవర్స్లో ఉండాలి. ఇప్పుడు చెప్పండి ఏమిటితో పోతుంది? 13తో పోతుందా? 7తోనా? చెప్పండి. 7 7 49, 7 1 7, తర్వాత 7 3 21. నెక్స్ట్ ఇంకెవరితోనన్నా పోతుందా? ఏమిటి పోదు. సో మనకి 7 6ల 42, 420 13 అనుకోవచ్చు. అంటే మనకి ఆప్షన్స్ ఏమి ఇచ్చినాడు చెప్పండి డైరెక్ట్. ఏమి ఇచ్చినాడు? సో మనకి అట్లా ఇచ్చినాడు కాబట్టి మిశ్రమిన్నంలో ఇచ్చినాడు కాబట్టి మిశ్రమిన్నంలోనే రాదు. చెప్పండి. సో 13 3 39, అంటే ఎంత మిగులుతుంది? ఇంకా 30 కదా ఇది. సో 13 1 13 అంటే ఇంకెంత మిగులుతుంది? 17/13 32. 13 2 26 కదా, 31 లేదా 32. చూడండి మనకి ఏం 13 3 39 కదా, 3 కదా మీకు. సో 13 2 26, రైట్, సారీ 13 2 26 కాబట్టి 32 4 వస్తుంది కదా. అప్పుడు 4/13. ఇది కూడా చూడండి. ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఒకవేళ మనకి ఎగ్జామ్లో అడిగితే ఇది అంత టక్కనే ఆలోచన ఒకసారి కొన్నిసార్లు అర్థం కాదు క్వశ్చన్ ఇది. సో అందుకోసం ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం చేసేకి వస్తుంది, ఇప్పుడు చేయడానికి టైం పడుతుంది. కాబట్టి ఇట్లాంటివి లాస్ట్ టిక్ పెట్టుకొని లాస్ట్లో చేయాలి. ఎందుకనుకంటే ఓకే ఇది అజంప్షన్ చేయడం, ఇట్లాంటి అజంప్షన్ ఇది ఒకటే వస్తుంది. కొన్నిసార్లు అజంప్షన్ వేరేటి ఉంటే ఇబ్బంది పడతాం అనమాట. మ్యాక్సిమం ఇంకొకటి ఇట్లాంటివి లెక్కలు అడిగాడంటే ఇట్లా అజంప్ట్ చేసేవి ఒకటే వచ్చేటట్లు ఇచ్చేటట్లే ఉంటాయి లెక్కలు. సో వేరే అజంప్షన్స్ ఎక్కువ వచ్చినాయంటే ఏమైపోతుంది మనకి? ఇబ్బంది అయిపోతుంది లెక్క. సో అందుకోసం జాగ్రత్త చూసుకున్నాను ఇట్లాంటి లెక్కలు కొంచెము. రైట్, క్వశ్చన్ నెంబర్ 166 చూడండి. 166 ఏమి ఇచ్చినట్టు అనేది. రమేష్ ఇంటి నుండి 6 కిలోమీటర్లు కాలినడకన స్టేషన్కి చేరుకొనినంట. సో నడుచుకుంటే ఇంటి దగ్గర నుంచి నడుచుకుని స్టేషన్కి పోయినాడంట. రైట్, ఎన్ని కిలోమీటర్లు ఉన్నదంటే డిస్టెన్స్ 6 కిలోమీటర్లు ఉన్నదని అంటున్నాడు. తర్వాత గంటకి సగటున 60 km/h వేగంతో ప్రయాణించే ఒక రైలు ఎక్కి తన గమ్యస్థానాన్ని అనేది చేరుకున్నాడంట. తర్వాత స్టేషన్ నుంచి బండి ఎంత స్పీడ్తో పోయిందంట? రైలు 60 km/h వేగంతో పోయిందంట. రైట్, అయితే అతను తీసుకున్న మొత్తం సమయం ఎన్ని గంటలు అంటున్నాడు? 3 hours అంటున్నాడు. అలాగే ఆ ప్రయాణం యొక్క సగటు వేగం ఇచ్చినాడు. మనకి యావరేజ్ స్పీడ్ ఎంత ఇచ్చినాడు రా? సో యావరేజ్ స్పీడ్ తీసుకొచ్చి 32 km/h అంట. సో మనకి ఇక్కడ చూడండి యావరేజ్ స్పీడ్ 32 కిలోమీటర్లు అంటున్నాడు. టోటల్ టైం ఎన్ని గంటలు పట్టిందంట? 3 గంటలు పట్టినప్పుడు మనకు డిస్టెన్స్ వస్తుందా లేదా? వస్తుంది కదా. చెప్పినప్పుడు ఏమైతుంది? 3 గంటల 3 ముళ్ళ అంటే మనకి ఎన్ని కిలోమీటర్లు పోయినట్లు వాడు? 96 కిలోమీటర్లు పోయినట్టు. బట్ మనకి ఇంటి నుంచి స్టేషన్కి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? 6 కిలోమీటర్లు కదా ఉండేది. సో మనకి దీంట్లో నుంచి 6 కిలోమీటర్లు రిమైన్ చేసి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? అంటే ఈ 90 కిలోమీటర్ ఏమిట్లో పోయింటాడు? ట్రైన్లో పోయింటేనే కదా అర్థం. ఇప్పుడు ఓవరాల్గా వాడు ప్రయాణించిండే 96 కిలోమీటర్లు. ఎన్ని కిలోమీటర్లు? 96 కిలోమీటర్లు. ఆ 96 కిలోమీటర్లోన ఇంటి నుంచి స్టేషన్కి రావడానికి 6 కిలోమీటర్లు కదా. 6 కిలోమీటర్లు తీసి 90 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 90 కిలోమీటర్లకి ఆడ పెట్టాడు? ట్రైన్లోనే కదా. ఇప్పుడు మనకి 90 కిలోమీటర్లకి మనకి స్పీడ్ ఎంత ఇచ్చినాడు? 60 km/h వేగంతో పోయినాడు అనుకున్నాడు కదా. అప్పుడు టైం ఎంత వస్తుంది మనకు తెలుసు కదా. సో టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడే కదా. సో మనకి 0 0 క్యాన్సల్, 3 గంటల 6 3 3 9 అంటే మనకి ఎంత టైం పడుతుంది? 1.5 hours పడుతుంది. అంతేనా లేదా? ఏమంటారు? సో 1.5 hours అంటే ట్రైన్లో పోయింది ఎంతసేపు వాడు? 1.5 గంట. అంటే మిగిలిన 1.5 గంట ఏం చేసింటాడు వాడు? అంటే ఇంటికాడ నుంచి స్టేషన్కి రావడానికి కూడా 1.5 గంట టైం తీసుకుంటాడు అన్నట్టు. వాడు క్వశ్చన్ ఏమంటున్నాడు చూద్దామండి. చూడండి, అయితే అతను సగటున ఎంత వేగంతో కాలినడకన వెళ్ళాను. అంటే ఇంటికాడ నుంచి స్టేషన్కి వచ్చినాడు కదా. సో వచ్చినప్పుడు రైట్ స్పీడ్ ఎంత స్పీడ్తో వచ్చినాడు అనేవాడు. ఇప్పుడు చెప్పండి, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో మనకి డిస్టెన్స్ అంటే ఎన్ని కిలోమీటర్ నడిచిండేది? 6 కిలోమీటర్లు. ఎంతసేపు నడిచినాడు?
1.5 అవర్స్. సో ఇక్కడ పాయింట్ తీసేసి ఇక్కడ 0 పెట్టుకుంటే చాలే లేదా, అంతే కదా. సో 15 ఒక అట్లా 15 అంటే మనకి ఏమవుతుంది 4 km/h వేగంతో నడిచినాడు అనమాట వాడు. రైట్, చూడండి క్వశ్చన్ నెంబర్ 168 ఏమి ఇచ్చినాడు అంటే, ఒక వ్యక్తి గంటకు 40 km వేగంతో ప్రయాణిస్తేగిన అతను సమయానికి చేరుకుంటాడు అంటున్నారు. రైటా, ఒక వ్యక్తి ఎన్ని కిలోమీటర్లు అంటే వాడు ఎక్కడికో ఒక దగ్గరికి వెళ్ళాలా, ఆ వెళ్ళేటప్పుడు ఎంత వేగంతో పోవాలనుకుంటే 48 km/h వేగంతో పోతేగిన కరెక్ట్ ఆన్ టైం పోతాడంట వాడు, అంత స్పీడ్తో పోతేగిన. రైట్, నెక్స్ట్ ఏమంటున్నాడంటే, అతను తన ప్రయాణంలోన 2/3 ఎంత చూడండి డిస్టెన్స్ గురించి మాట్లాడుతాడు. డిస్టెన్స్ గురించి ఎంత, అతను ప్రయాణంలో ఎన్ని వంతు 2/3 వంతు ప్రయాణాన్ని ఎంత టైం గురించి చెప్తున్నాడు. నెక్స్ట్ టైంకి సంబంధించిన బాగా ఇచ్చాడు. ఏమి ఇచ్చిన టైం అనేది 5/6. రైటా, సో ఇప్పుడు జాగ్రత్త చెప్తా చూడండి. ఏమి ఇచ్చాడంటే, అతను తన ప్రయాణంలోన 2/3 భాగాన్ని ఎంత టైంలో పోతాడంట 5/6 నిమిషాల్లోన 5/6 సమయంలోన కవర్ చేస్తాడు. అయితే తన గమ్యాన్ని చేరుకోవడానికి మిగిలిన దూరాన్ని ఎంత వేగంతో ప్రయాణించాలి. తన గమ్యాన్ని చేరుకోవడానికి మిగిలిన దూరం అయితే ఎంతైతే ఉంటుందో, అంటే మిగిలిన దూరం అనుకుంటే ఆల్రెడీ ఎంత కవర్ చేస్తాడు 2/3 కవర్ చేస్తారు కదా, మీరు రిమైనింగ్ డిస్టెన్స్ ఆ రిమైనింగ్ డిస్టెన్స్ని కవర్ చేయాలంటే ఎంత వేగంతో పోవాలనేది క్వశ్చన్ అడుగుతున్నారు. చూడండి ఇప్పుడు ఈ దీంట్లో మనకి స్పెసిఫిక్గా మీరు ఎక్కడి నుంచి మొదలు పెట్టలేమో మీకు ఏమైనా అర్థమవుతుందనే, ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు చూడండి డిస్టెన్స్ అనేది ఎన్ని పార్ట్లు ఉండదని మనకు అర్థమవుతుండదనే. డిస్టెన్స్ టోటల్ ఎన్ని పార్ట్లు ఉండదంట 3 భాగాలు ఉండదు. బట్ టైం ఎన్ని పార్ట్స్ ఉండదు మనకి ఇక్కడ 6 భాగాలు ఉండదు. ఇక్కడ చూడండి ఈ టైంని మనం ఎప్పుడైనా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నా టైంని మనము 6 భాగాలు అయితే ఉండదు. ఇదే టోటల్ లేట్ మనం ఏమనుకుంటామంటే టైం ఈజ్ ఈక్వల్ టు 6 hours అనుకోండి. ఇది ఎంత ఇచ్చింటే కింద అదే రైట్. లేట్ మనకు టైం ఈజ్ ఈక్వల్ ఏమనుకుంటామంటే 6 hours అనుకుంటాం. ఇది ఇప్పుడు టోటల్ టైం 6 hours కింద ఉండేది కాబట్టి టోటల్ టైం ఎప్పుడైనా కానీ. సో టోటల్ టైం 6 hours అనుకుంటే కింద వాడు ఈ 6 hoursలోన ఈ 48 km/h వేగంతోన ఎంత దూరం పోతాడు చెప్పండి, ఎంత డిస్టెన్స్ పోతాడు. అప్పుడు టోటల్ డిస్టెన్స్ వస్తుందా లేదా చెప్పండి. టోటల్ డిస్టెన్స్ ఎంత వస్తుంది చెప్పండి. 6 ఎంబల 48, నెక్స్ట్ 6 4 24 అంటే ఎంత అవుతుంది 288 km పోవాలి. సో ఇప్పుడు ఈ 288 km ఆల్రెడీ వాడు ఎంత ప్రయాణించినాడు 2/3 వంతు అనుకోండి. సో మనకి దీంట్లో 2/3 వంతు అనుకోండి. ఇంక రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత ఉంటుంది చెప్పండి. 1/3 కదా రిమైనింగ్ డిస్టెన్స్. సో రిమైనింగ్ డిస్టెన్స్ 1/3 అంటే చెప్పండి 3 వల్ల సార్ 3 తొంభలు అవుతాయి కదా. సో 3 తొంభల 27, తర్వాత 3 6 10 అంటే ఇంకా ఎన్ని కిలోమీటర్లు మిగిలి ఉంటుంది మనకి 96 km. రిమైనింగ్ 96 km ఉంటాయి. ఇప్పుడు ఈ 96 km వాడు రిమైనింగ్ ఆల్రెడీ ఇంత డిస్టెన్స్ ఆల్రెడీ ఇంత టైంలో పోయినాడంటే ఇంకా ఈ రిమైనింగ్ టైం ఎంత ఉంటుంది 1/6. మరి ఇది 6 hoursలోనా 1/6 అంటే ఎంత ఉంటుంది 1 hour కదా. అప్పుడు అంటే బై 1 hour అయిపోయింది కదా. సో మనకి స్పీడ్ కనుక్కున్నది ఈ 96 km ఒక గంటలో పోవాలంటే కష్టం. ఎంత వేగంతో పోవాలా, గంటకి 96 km/h వేగంతోనే పోవాల్సి వస్తుంది. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు 96 km/h వేగంతో వస్తుంది. ఇక్కడ చూడండి నేను టైంని 6 hours అనుకున్నాను కాబట్టి ఆన్సర్ త్వరగా వచ్చేసింది. అన్న డిస్టెన్స్ని ఒకసారి 3 భాగాలు అనుకుంటే నన్ను ఏం చేయాలి, ఇబ్బంది పడిపోతాం చేసేకి, అర్థమైనా. సో అనుకునేటప్పుడు కూడా ఏది అనుకున్నా చూసుకోండి. ఒకవేళ ఇది 3 భాగాలు అనుకుంటే డిస్టెన్స్ 3 భాగాలు అనుకుంటే అప్పుడు ఈ 3 భాగాలకు మళ్ళీ x అనుకుని 3x అనుకుని చేసేకి ఇబ్బంది పడిపోతాం. మనకి టైం అనుకున్నప్పుడు 6 hours అనుకుని చేయొచ్చు, అర్థమవుతున్నది. ఎందుకంటే మనం సపరేట్ విడిదిస్తున్నాం కదా. సో అందుకోసం కొంచెం జాగ్రత్త చూసుకోండి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు. సో ఈ 168 కదా 168 కానీ నెక్స్ట్ వచ్చి 169 క్వశ్చన్ కానీ అనుకోని చేసే లెక్కలు ఇవి. ఇంతవరకు ఈ టైప్ ఆఫ్ అనుకోవడం ఏదైనా వచ్చిందా, మరి అంటే ఎటువంటి సందర్భంలో అనుకుంటున్నామనేది ఒకసారి గుర్తుపెట్టుకోండి. అనుకునేటప్పుడు కూడా ఏమనుకుంటే మనకు త్వరగా ఆన్సర్ వస్తుందని చూసుకోవాలా. చూడండి 169 క్వశ్చన్ 169 చూడండి ఏమి ఇచ్చాడు. ఒక వ్యక్తి 8 1/3 m/s వేగంతో వెళితే అతను తన గమ్యస్థానాన్ని ఆన్ టైం చేరుకుంటాడంట. ఎంత ఇచ్చినాడు రా 8 1/3 m/s అన్నాడు చూడండి రా. రైటా, ఆన్ టైంలో చేరుకుంటాడు అంత వేగంతో పోతేగిన. అయితే అతను 2/3 వంతు దూరం పూర్తి చేయడానికి 5/8 వంతు సమయం తీసుకుంటే అనుకసి అంటున్నాడు. రైట్, ఇక్కడ చూడండి డిస్టెన్స్ ఎంత వంతు అంటున్నారు రా. డిస్టెన్స్ ఏమి ఇచ్చినాడు మనకి 2/3 వంతు అనుకసి అంటున్నాడు. టైం ఎంత తీసుకుంటాడు, ఎంత టైంలో చేస్తాడంటే దాన్ని 5/5. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారంటే 5/8 అనుకసి అనుకుంటారు. ఇప్పుడు మనం ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ ఫస్ట్ ఒక టైంలో ఒక లేట్ అనుకసి అనుకుంటారు. ఇప్పుడు లేట్ అనుకసి అనుకుంటారు. ఏమనుకుంటారు చెప్పండి.
8 అనుకోవడం అయితే టైంని కంపల్సరీ 8 అనే అనుకుంటాం, కానీ ఏమనుకున్నాలా అనేది మీ డౌట్. ఇప్పుడు ఇప్పుడు మీటర్ పర్ సెకండ్స్లో ఉండదు. మరి ఇప్పుడు దీన్ని మనం అవర్స్ అనుకుంటే మనం ఏం చేయాలి, దీన్నైనా మార్చాలి. అప్పుడు మార్చాలి కదా. సో మనం 8 అవర్స్ ఇప్పుడు అంతేగాని ఇప్పుడు 8 సెకండ్స్ అని తీసుకుంటావా, తీసుకుంటే మనకి ఏమైనా సరిగా వస్తుంది ఆన్సర్. సో కాంప్లికేటెడ్ అయిపోతుంది. సో మనకి ఇక్కడ మీరు అనుకోవడం 8 అవర్స్ అనుకుంటారు కాబట్టి మరి దీన్ని ఏం చేయాలి, సింపుల్గా మీ కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చేస్తే చెప్పినప్పుడు 8 3 24 1 25/3 మనం ఏం చేయాలా, కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చాలంటే ఏం చేయాలి, 18/5. సో 5 ఒక అట్లా 5 5 లేదు, 3 ఒక అట్లా 3 అట్లా 18, 5 అట్లా 30 కిలోమీటర్ పర్ అవర్. అంతేనా. సో మనకి ఇప్పుడు టోటల్ టైం ఎంత అనుకున్నాం, 8 అవర్స్ అనుకున్నాం. సో 8 అవర్స్ అనుకున్నప్పుడు మనం ఎంత డిస్టెన్స్ పోతాం చెప్పండి. సో 30 × 8 అంటే ఏమైతే చెప్పండి, 3 ఎంబల. సో 24 అంటే 240 కిలోమీటర్లు. సో ఇప్పుడు ఈ 240 కిలోమీటర్లని ఎంత డిస్టెన్స్ ఆల్రెడీ పోయినాడు, 2/3 అంత. సో ఈ 240లోనే మళ్ళీ ఇంక రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత ఉంటుంది, 1/3 అంటే 3 ఒక అట్లా 3/7 అంటే మనకి ఇంకా ఎన్ని కిలోమీటర్లు మిగులుతాయి, 80 కిలోమీటర్లు మిగులుతాయి. సో ఈ 80 కిలోమీటర్స్ని వాడు అడిగిన స్పీడే కదా, టైం అనేది ఏమడిగింది లాస్ట్కి, మిగిలిన దూరాన్ని ఎంత వేగంతో పోతిగిన మిగిలిన దూరాన్ని ఎంత వేగంతో వెళ్ళాలని కృష్ణ కదా అడిగిండేది. సో మనకి ఇప్పుడు రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత ఉన్నది, 80 ఉండదు. సో ఈ 80 కిలోమీటర్స్ని ఎంత వేగంతో పోవాలంటున్నాడు. సో ఎంత వేగంతో పోవాలి మరి చెప్పండి. ఆల్రెడీ మనకి ఎంత టైం స్పీడే కదా, స్పీడ్ ఇచ్చుకుంటే మనకి ఏమి డిస్టెన్స్ బై టైం. సో టైం ఆల్రెడీ మనకి ఎంత ఉన్నది, 8 అవర్స్ ఉంటుంది. సో 8 అవర్స్ ఆల్రెడీ 5 అవర్స్ అయిపోయినాయి, ఇంకెన్ని భాగాలు ఉంటాయి, 3 అవర్స్ ఉంటుంది. సో మనకి బై 3. సో మనకి ఆప్షన్స్ ఏమిట్లో ఉండదు, కిలోమీటర్ పర్ అవర్లో మీటర్ పర్ అవర్లో మిశ్రమ భిన్నంలో ఉండదు. చెప్పండి ఏమిట్లో మిశ్రమ భిన్నం కృష్ణ, 3 గంటల 6. సో అప్పుడు ఎంత అవుతుంది, 20 కదా. సో 3 6 18 అంటే కృష్ణ 2/3. సో కిలోమీటర్ పర్ అవర్. ఇదే ఇచ్చినాడు ఆప్షన్. అంటే కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చినాడా, మీటర్ పర్ సెకండ్స్ ఇచ్చినాడనే ఆప్షన్లో అయితే ఇది కనిపిస్తున్నది కదా. ఓకే ఉంటే అది ఉంటే ఓకే, లేదంటే మనం మళ్ళీ మీటర్ పర్ సెకండ్కి మార్చాలి. సో ఈ 2 క్వశ్చన్లు కొంచెం జాగ్రత్తగా అనుకొని చేసేది చూడండి కొంచెం. అంటే ఇది ఒక టైప్ ఆఫ్ మోడల్ అని క్వశ్చన్ మీరు గుర్తుపెట్టుకోండి కావాలంటే. రైట్, చూడండి క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చినాడంటే, తన ప్రయాణంలో మొదటి భాగము సునీత 450 మీటర్ పర్ మినిట్స్ అని ఇచ్చినాడు. ఇక్కడ ఏమి ఇచ్చినాడంటే 450 మీటర్స్ పర్ మినిట్ అంట. ఉంటే మనకి సెకండ్స్లో ఉండాలి, లేదంటే అవర్స్లో. సో ఇది లేదు కాబట్టి మనం దీన్ని మార్చాలి. అంటే 450 మినిట్ అంటే కాబట్టి 1 నిమిషానికి ఎన్ని సెకండ్లు ఉంటాయి, 60 సెకండ్లు ఉంటాయి. సో మనకి 0 0 క్యాన్సర్. సో మనకి ఏం మిగిలింది చెప్పండి, 3 గంటల 6 3 ఒక అట్లా 3 5 15. సో మనకి ఏం మిగిలిందిరా, సో 15/2 అనేది మిగిలింది. సో అది వచ్చింది మనకి. సో కిలోమీటర్ పర్ అవర్లోకి, సో మీటర్ పర్ సెకండ్లోకి ఇది మీటర్ పర్ సెకండ్ కదా. అంటే ఇప్పుడు నువ్వు 450 మీటర్ పర్ సెకండ్స్ అంటే 450 మీటర్లు పోతుంది. ఎప్పుడు 1 నిమిషంలోన. అప్పుడు 1 సెకండ్కి ఎంత పోతుంది అంటే బయ్యే కదా మనం తెలిసింది. ఇప్పుడు మీకు ఇప్పుడు ఏమంటారు అంటే ఇప్పుడు 60 కిలోమీటర్ పర్ అవర్ కదా. అంటే ఏమని అర్థం, ఇప్పుడు ఇది స్పీడే కదా. సో స్పీడ్ ఇది కూడా ఫార్ములా ఏమైపోవడం కానీ డిస్టెన్స్ బై టైం. అదే అంటే డిస్టెన్స్ అనేది 60 కిలోమీటర్లు పోతే కదా 1 గంటలో పోతుంది అనే కదా అర్థం. ఇంతకుముందు కదా చేస్తున్నాం. అంటే అప్పుడు బయ్యే కదా చేసుకోవాల్సింది. సో ఇక్కడ కూడా మనకి 450 మీటర్స్ పర్ మినిట్ అంటే ఏమని అర్థము, 1 నిమిషంలో పోతుంది అని కష్టం. అప్పుడు 1 సెకండ్ ఎంత పోతుంది అంటే 15/2 మీటర్లు అన్నట్ల. రైటా. సో బై అనే అర్థం ఎప్పడం కానీ గుర్తుపెట్టుకోండి అది. సో మనకి ఇక్కడ మాత్రం మీటర్ పర్ సెకండ్. ఇప్పుడు ఇది వచ్చింది మనకి ఏంటి, ఇది మీటర్ పర్ సెకండ్. కానీ వాడు చూడండి మిగిలిన క్వశ్చన్లు ఏమి ఇచ్చాడు చూడండి. మన క్వశ్చన్లో ఒకటి 33.3 కిలోమీటర్లు అనేది కనపడుతున్నది నాకు క్వశ్చన్లో. 33.3 కిలోమీటర్లు అనేది కనపడుతున్నది అంటే అప్పుడు నేను దీన్ని సెకండ్స్లో పెట్టుకుని ఏం చేయాలా అంటే దీన్ని ఏం లేక మార్చాలా, కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చేనే కదా మనకి మిగిలిది వచ్చేది. సో మనకి దీన్ని మార్చేసేయండి, కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చండి. ఏమొస్తుంది చెప్పండి, 18/5 చెప్పండి. 5 ఒక అట్లా 5 2 ఒక అట్లా 2 9 సో 9 3 27 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో. ఇది మొదటి వేగం అనేది ఇంత వేగంతో పోతుంది. అంటే వాడు ఇచ్చిందన్నే అంటే 450 మీటర్ పర్ మినిట్నే కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చి ఏమొచ్చింది 27 కిలోమీటర్ అవర్ వేగంతో పోతుంది. కానీ నెక్స్ట్ రెండో సెషన్లో ఏమిటంటే మిగిలిన ప్రయాణంలో ఆమె ప్రారంభ వేగం కంటే 1.4 రెట్లు వేగంతో పోతుంది అని అంటున్నాడు. సో అంటే ఎక్కువదండి మిగిలిన వేగం అన్నప్పుడు ఏమవుతుంది 27. ఎంత వేగం దానికి ఎన్ని రెట్లు అంటున్నాడు 1.5 అంటే 1.4 అంటే మనం ఇంటి చేస్తే వచ్చేస్తుంది. చెప్పండి ఏమొస్తుంది 14 ఏళ్ళ 98. సో 9 ఉంటాయి. సో 14 గంటల 28. సో 28 ఒక 9 30
7 అంటే పాయింట్ ఉంటుంది కాబట్టి 37.8 km/h వేగంతో పోతుంది రెండోసారి మిగిలిన వేగం. అంటే ఫస్ట్ ఒక పార్ట్ అనేది 27 km/h వేగంతో పోతుంది, రెండో పార్ట్ అనేది ఎంత పోతుందంట 37.8 km/h వేగంతో పోతుంది. ఇక్కడ రెండు వచ్చేస్తాయి. బట్ చూడండి తర్వాత ఏమి ఇచ్చాడంటే సునీత మొత్తం 33.3 కిలోమీటర్ల దూరం 1 గంటలో ప్రయాణిస్తుంది అని కష్టం. అంటే 1 గంటలో 33.3 కిలోమీటర్లు ప్రయాణిస్తున్న స్పీడ్ కూడా ఎంత ఉన్నట్లు 1 గంటకి 33 ఎంత 3. సో 33.3 km/h వేగంతో పోయినట్టే కదా. అంటే ఓవరాల్ రెండోటి కలిపి మొత్తం అన్నాడు కాబట్టి రెండోటి కల్పించినట్టే లేదా. సో మనం ఇప్పుడు ఏం చేయొచ్చు ఇక్కడ చేయొచ్చా. సో ఇక్కడ చెప్పండి అప్పుడు మనకి ఇక్కడ ఎంత ఉన్నది 27, ఇక్కడ 37.8 అంటే ఇక్కడ ఏమి ఇచ్చినాడు 3. ఇప్పుడు చెప్పండి సో మనకి డిఫరెన్స్ ఎంత ఉన్నది ఇక్కడ 6.3, ఇక్కడ ఎంత డిఫరెన్స్ ఉన్నది తీసేయండి. 8 నుంచి 3 బతికిన 5. సో నెక్స్ట్ 7 నుంచి 3 బతికిన అంటే అయితే 4.5 అంటే ఇక్కడ తీసేసి పాయింట్ ఎండ ఉండదు కాబట్టి అవసరం లేదు మనకి. సో 9 అలా 9 వల్ల 63 అంటే మనకి ఏమొచ్చింది మనకి 5:7 వచ్చింది రైటా. సో ఈ 5:7 మనం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వాడు క్వశ్చన్ ఏమడినాడో చూద్దాం. చూడండి క్వశ్చన్ ఏమడినాడో చూద్దాం రైట్. చూడండి క్వశ్చన్ ఏమి ఇచ్చినాడంటే తక్కువ వేగంతో సునీత తక్కువ వేగంతో ప్రయాణించిన దూరం ఎంత అని క్వశ్చన్ అంటున్నాడు. సునీత తక్కువ వేగంతో, సో తక్కువ వేగంతో ప్రయాణించేది ఎంత ఉన్నది చెప్పన్నాడా. తక్కువ వేగంతో ప్రయాణించేది ఎన్ని భాగాలు ఉంటుంది 5 భాగాలు ఉంటుంది. కానీ అది ఏం అడిగిన దూరం ఎంత అని క్వశ్చన్ అడిగాడు. ఇప్పుడు మొత్తం ఎన్ని భాగాలు ఉన్నది సో 5 12 ఎంత 5 7 12 భాగాలు. సో ఈ 12 భాగాలకు మనకి ఎంత వచ్చింది చెప్పండి. మనకి ఎంత ఇచ్చినట్రా టోటల్ డిస్టెన్స్ ఎంత పోయింది 33.33 కిలోమీటర్లు కదా ఇచ్చింది. ఓవరాల్గా పోయింది మొత్తం ఎన్ని కిలోమీటర్లు 33.33 కిలోమీటర్స్ అని ఇచ్చిండేది. అదే ఇచ్చిండేది. ఓవరాల్గా ఎంత ఇచ్చినట్టు చెప్పండి టోటల్ డిస్టెన్స్ అదేనా. సో సునీత మొత్తం 33.3 కిలోమీటర్లు 1 గంటలో ప్రయాణించింది, అదే కదా ఇచ్చింది. అయితే మనకేమి తక్కువ వేగంతో పోయింది అన్నాడు. సో తక్కువ వేగంతో పోయిందంటే ఎన్ని భాగాలు ఉండదు సో 5 భాగాలకి ఎంత చెప్పండి ఎంత పోతుంది 3 4 12 3 1 3 1 3 1 రైట్. ఇంకేమితో పోతుంది. సో దీన్ని 5తో చేయండి 5 1 5 బై ఏముండదు మళ్ళీ 4 చేస్తే ఏమొస్తుంది చెప్పండి. సో ఈ పాయింట్ తీసేసేయండి, పాయింట్ తీసేసి కింద 0 పెట్టుకోండి. ఫస్ట్ 4తో కొట్టండి 4 10 40 కదా ఏమొస్తుంది 4 1 4 మళ్ళీ 15 అవుతుంది. సో 4 ముళ్ళ 12 తర్వాత సో 35 అని కష్టంటే 4 ఎంబల 11 ఉండదే 11 ఉండదే. సో మన టోటల్ డిస్టెన్స్ అనేది ఇవ్వలేదా 1 గంటలో ఇచ్చినాడు. ఓకే ఓకే రైట్ 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 రైట్. మనకి చూడండి అక్కడ ఏమి ఇచ్చాడంటే మనకి టోటల్ డిస్టెన్స్ ఇవ్వలేదు. సారీ టోటల్ డిస్టెన్స్ అనేది ఇవ్వలేదు. 33 km/h వేగంతో పోతుంది అని అన్నాడు అంతే కదా. ఇప్పుడు 1 గంటకి 33 వేగం కదా ఇచ్చిండేది అది. సో ఇప్పుడు 1 గంటలోన 33.33 కిలోమీటర్లు అది పోతుందని చెప్పినాడు. కానీ 1 గంటనే ప్రయాణించేది ఎంతసేపు ప్రయాణిస్తుందని మనకి ఏమైనా చెప్పినారు ఇక్కడ చెప్పలేదు కదా. ఎంతసేపు ప్రయాణించవచ్చు. ఇప్పుడు ఇంకోటి టోటల్ డిస్టెన్స్ ఎంత ఉన్నదో కూడా తెలియదు కదా మనకి. సో టోటల్ డిస్టెన్స్ ఎంత ఉన్నదో మనకి చెప్పలేడు వాడు. సో 33.3 km/h అంటే 1 గంటకి అంతసేపు పోతాడంట. గంటకి అంతసేపు పోతాడు, 2 గంటలు పోతాడో కూడా తెలియదు. అంటే మనకి ఇప్పుడు టోటల్ మాత్రం 1 గంట అని క్వశ్చన్ ఇచ్చాడు. టైం మనకి ఎంత ఇచ్చాడు అని క్వశ్చన్ అంటే 1 గంటలో పోతాడంట. 1 గంట అనేది మాత్రం అంటే టోటల్ అవర్స్ ఎంత ఇచ్చినాడు మనకి 1 అవర్ ఇచ్చినాడు కదా. సో మనకి స్పీడ్ తెలుసు ఏమి చెప్పండి స్పీడ్ మనకి తక్కువ 27. వాడు పోయి డిస్టెన్స్ కదా అడిగిండేది. సో మన నార్మల్గా డిస్టెన్స్ ఫార్ములా ఏం చెప్పండి స్పీడ్ ఇంటూ టైం. మనకి స్పీడ్ ఎంత ఉన్నది చెప్పండి 27 km/h. మనకి టైం ఎంత ఉన్నదో కనుక్కుంటే చాలు రైటే. సో మనకి ఇప్పుడు చెప్పండి 7 భాగాలు 12 భాగాలే కదా వచ్చింది. సో 12 భాగాలకు టైం మాత్రం ఎంత అంటున్నాడు ఓవరాల్గా 1 గంటలో పోతుంది అంటున్నాడు. సో మనకి 5 భాగాలు కదా కావాల్సింది. మనకి ఇది స్పీడ్ కదా వచ్చిండేది రేషియోస్ స్పీడ్సే మనకి వచ్చిండేది రేషియోస్ ఏమి ఇచ్చినట్టు చూడండి ఫస్ట్ స్పీడ్సే కదా మనకి ఇచ్చినది మొత్తం. సో మనకి టైం రేషియో అనేది ఏమవుతుంది చెప్పండి 7:5 చెప్పండి. అప్పుడు ఏమవుతుంది మనం ఎన్ని భాగాలు కనుక్కోవాలా 7 భాగాలు కనుక్కోవాలి. 7 భాగాలకి ఎంత అవుతుంది చెప్పండి. ఇంకా ఫ్రాక్షన్స్ అనేది 7/12 అంటే దీన్ని తీసుకొని రానిటికి దీనిలో తెచ్చిపెట్టేయండి 7/12 ఎక్కడ వరకు పోతుంది చూడండి నార్మల్గా. ఇది కూడా మళ్ళీ పాయింట్ లైన్ వస్తుంది కదా ఎంత వస్తుంది చెప్పండి 12 3తో కొడతారా 3 4 12 3 9 27 అంటే ఏమవుతుంది తప్ప 9 వల్ల 63/4 అంటే 4 1 4 మళ్ళీ 4 ముళ్ళ 12 సేమ్ అదే వచ్చింది కదా ఇంతకు ముందు కూడా. మరి ఆప్షన్స్ దగ్గరలో ఏమి ఇవ్వలేదు అసలు ఏమేమి ఇచ్చినాడు ఆప్షన్స్ చెప్పండి అన్ని 11 ఇచ్చినాడా. మనకి క్వశ్చన్ ఏమడినాడు సునీత ట్రావెల్డ్
మనకు టైం ఏమొచ్చింది, మనకి ఇచ్చింది ఇక్కడ స్పీడే కదా, స్పీడ్ అంటే టైం అనేది రివర్స్ రావాలా. ఒకవేళ ఇది 5:7 చేయండి ఏమొస్తుంది మనకి, యాక్చువల్ ఇది స్పీడ్ కదా రేషియో వచ్చింది, అది కూడా పెద్దగా వస్తుంది. అట్లా రాదు, అట్లా ఎందుకు వస్తుంది పెద్దగా చూద్దాం ఆగు. ఇది 27 కదా వచ్చింది ఇది. ఇది అంటే ఇప్పుడు 7 వేసుకుంటే రివర్స్ చేసుకుంటే 5 వస్తుంది కదా. 5/12 చేసినా కూడా ఏమొస్తుందిలే, చేయండి ఒకసారి. 4 3 4 12, 3 తొంభై 27, సో 5 తొంభల 45/4 అంటే ఇప్పుడు వస్తుంటే వచ్చింది 4 1 4, 4 1 4, 4 2 8, 4 5 20. మళ్ళీ ఇది చేంజ్ చేసుకోవాలి కదా మనం ఇది. ఇది స్పీడ్స్ రేషియో మనకు వచ్చింది. సో స్పీడ్స్ రేషియో అనేది ఎప్పుడైనా కానీ మనకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైమే కదా. ఒక పని చేద్దాం, స్పీడ్స్ రేషియో అనేది ఎందుకని తీసుకుంటారు, డిస్టెన్స్ రేషియో కోసం కూడా అనుకోవచ్చు కదా దీన్ని. డిస్టెన్స్ రేషియో గంటకి ఇంత పోతుంది, ఇది గంటకి ఇంత పోతుంది, ఇది గంటకి ఇంత పోతుంది అనే కదా. సో అప్పుడు ఇది మనకి ఓవరాల్గా ఏమనుకుంటే డిస్టెన్స్ రేషియో అంటే 2 స్కోప్ ఉండదు కదా మనకు అనుకునేకి, అందుకోసం మనం డిస్టెన్స్ రేషియో అనుకునే చేద్దాం, అంతే కదా. సో డిస్టెన్స్ రేషియో అనుకుంటే డిస్టెన్స్ రేషియో అనేది ఈక్వల్ టు ఏముంటుంది, స్పీడ్స్ రేషియో కదా. టైంకి స్పీడ్కి రెండింటికి మనకి సేమ్ ఉంటుంది కాబట్టి ఇది టైం అప్పుడు 5/7 అనుకోవచ్చు అంటే, సో 12 భాగాలు కాబట్టి, సో ఈ 12 భాగాలకు మనకు 1 అవర్ కాబట్టి 5 భాగాలకి ఎంత అనుకోవచ్చు అంటే 5/12. ఇట్లా తీసుకొని చేయండి వస్తుంది ఆన్సర్ 5/12. రైటా, ఆప్షన్లో ఉంది కదా ఇదైతే 11.25. సో ఇక్కడ చూసుకోండి అంటే కొంచెం మనకి ఇది కూడా ఎందుకంటే స్పీడ్ ఉంటుంది, డిస్టెన్స్ కూడా